అందరికీ ఛాన్సెస్ ఇస్తామన్న. మీరు మహిళలే కాదా, ఎవ్రీబడి, ఆల్ ద కార్పొరేటర్స్ విల్ గెట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకోసం అని సంతోష పెట్టడానికి. Let's start with the agenda. Faraz, ab baith jaiye. I did not give you the mic. One second. Hello, Madam. Good afternoon, Madam. Commissioner garu, good afternoon. All corporators ki good afternoon. Madam, నాది వచ్చేసి రాజేంద్ర డివిజన్ 60 వార్డ్ మేడం. నాకు వచ్చేసి అరంకర్ చౌరస్తా నుంచి బాపుఘాట్ లెఫ్ట్ సైడ్ దాకా నాకే వస్తుంది మేడం. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్న శివరాంపల్లి తీసుకుపోయి ఎంఐఎం సులేమాన్ నగర్లో కలిపేశారు మేడం. ఎందుకంటే అక్కడనే నాకు ఒక 15,000 ఓటర్స్ ఉన్నారు. ప్లస్ ఇంకొకటి ఉప్పర్పల్లి పాత కోర్టు దగ్గర కూడా నాకు ఒక 6,000 ఓటర్స్ ఉన్నారు. అది తీసుకుపోయి హైదర్గూడలో కలిపేశారు మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకంటే రాజేంద్ర నగర్ బిఫోర్ 10 yearsలో ఏం అభివృద్ధి కాలేదు. నేనున్న 2020 నుంచి స్టిల్ నా ఉన్న పీరియడ్ టైంలో నేను ఒక 75 crores దాకా పనిచేసి పెట్టాను. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్స్తోని నాకు కనెక్టివ్ చాలా ఉంది. ఎందుకంటే ఉండేది నేను శివరాంపల్లిలోనే. నా ఓటు కూడా తీసుకుపోయి ఎంఐఎంలో సులేమాన్ నగర్లో కలిపేది అది ఎక్కడ న్యాయం మేడం? ఇది ఒక్కటి నాకు ఎందుకంటే రిక్వెస్ట్, ఎందుకంటే మళ్ళీ నేను కొత్తగా చేసుకోవాలంటే అది చాలా కష్టం మేడం. రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. శివరాంపల్లి ఉప్పర్పల్లి నా డివిజన్ లోనే ఉండాలి మేడం. అది ఒక రిక్వెస్ట్ మేడం. Sure. Good afternoon, everyone. Good afternoon, Mayor, Commissioner garu, and all the officials, corporators. Madam, ఇక్కడ మనందరికి తెలుసు ఈరోజు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ ఆఫ్ 300 నోటిఫికేషన్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. సో మేజర్ ఇష్యూస్ చాలా మంది అన్ని ఇష్యూస్ చెప్పారు. బట్ మేజర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఇస్, ఏదైతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, రూల్ నెంబర్ 5, we have violated number of votes in the divisions అని చెప్పేసి. So if you're talking about Rajendra Nagar constituency, I specifically want to target, concentrate on my own constituency. సో ఇప్పుడు రాజనగర్ కాన్స్టిట్యున్సీలో చూస్తే నార్సింగ్ మున్సిపాలిటీలో ఉన్న నార్సింగ్ మున్సిపాలిటీని 3 డివిజన్లుగా చేశారు. దట్ ఈస్ నార్సింగ్, మణికొండ అండ్ కోకాపేట్. కమిషనర్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో నార్సింగ్ని 3 డివిజన్ల కింద చేశాము. బట్ ఏదైతే మణికొండ ఉందో అది సుమారుగా 1,00,000 ఓట్లు ఉన్న ప్రాంతాన్ని 2గా విభజించి ఓన్లీ 2 నెక్నంపూర్ అండ్ మణికొండ అని చేసి, అల్కాపూర్ అండ్ మణికొండ అని చేసాం డివిజన్స్. సో ఇఫ్ యూర్ కమింగ్ టు ఏదైతే శంషాబాద్ మండల్, ఏదైతే శంషాబాద్ టౌన్ మున్సిపాలిటీ ఏదైతే ఉండేనో అది ఒక 1,00,000 ఓట్లకు ఉంది సుమారు. దాన్ని కేవలం 2 డివిజన్లే చేసినాం. సో నార్సింగ్లో వచ్చిన డివిజన్స్కి ఏంది సుమారుగా 15,000 ఓట్ల కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు శంషాబాద్ అండ్ కొత్వాల్గూడ డివిజన్స్ ఏవైతే మున్సిపాలిటీని 2 డివిజన్స్గా చేశామో అందులో దాదాపు 40 నుంచి 50 ఓట్లు ఒక్కొక్క డివిజన్కి అవుతా ఉంది. సో ఇందులో ఒక్క విషయం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, బికాస్ ఇనిషియల్గా బిఫోర్ దిస్ మీటింగ్ కమిషనర్ గారు మీరు చెప్పారు ఏంటంటే కీపింగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఫర్దర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో, బికాస్ వీఆర్ ఇష్యూయింగ్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ ఆల్ అని మీరు చెప్తా ఉన్నారు. అందులో కీపింగ్ ఇన్ దట్ వ్యూ వీ హెవ్ డిసైడెడ్ దిస్ డివిజన్స్ అని చెప్తా ఉన్నారు కదా. బట్ సైంటిఫికల్గా చూస్తే ఇప్పుడు మీరు శంషాబాద్ ప్రాంతానికి పోయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ తర్వాత మీరు చూస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ దర్. And there is further more development activities are already going on, and we are expecting more activities to go further development activities to go. So నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే శంషాబాద్ ఏదైతే జరుగుతుందో దాన్ని 3 డివిజన్స్ కింద మినిమం చేయగలుగుతూనే అక్కడ కొంచెం ప్రాపర్గా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది, లేదా ఫ్యూచర్లో ఒక మంచి గవర్నెన్స్ చేయగలుగుతాం అనేది, దట్ ఈస్ మై రిక్వెస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఆల్సో, ఇఫ్ యూర్ ఈవెన్ కన్సిడరింగ్ అబౌట్ మణికొండ అండ్ అల్కాపూర్ ఆల్సో, ఈవెన్ మణికొండ అల్కాపూర్ ఆల్సో ఇస్ వెరీ కాన్సన్ట్రేటెడ్ ఏరియా, థిక్లీ పాపులేటెడ్, వెరీ డెన్స్లీ అండ్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. కాబట్టి వీటి కూడా దాదాపు మీరు చూస్తే అది కూడా 40 నుంచి 50 ఓట్లకు ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది డివిజన్స్ అనేది కూడా నా ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్, ఇఫ్ యూఆర్ కమింగ్, ఐమ్ క్లోజింగ్ ఇట్, ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇఫ్ యూర్ ఈవెన్ టేకింగ్ అబౌట్ ద జిహెచ్ఎంసీ పార్ట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసీ పార్ట్లో, ఇఫ్ యూఆర్ కమింగ్ అప్ టు మైలార్దోపల్లి డివిజన్ వేర్ మై ఓన్ డివిజన్, ఇందులో కూడా ఏదైతే జరిగిందో బైఫరికేషన్ ఏదైతే చేయడం జరిగిందో అందులో కూడా సుమారుగా 50,000 చొప్పు, 50,000 పైన మీరు ఏదైతే బైఫరికేట్ చేశారో ఇందులో మీరు ఎక్కడైతే ప్రాంతాలు ఆల్రెడీ గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఇప్పుడు మైలార్దోపల్లి, ఇప్పుడు పాత మైలార్దోపల్లి డివిజన్ సంబంధించిన గగన్పాడ్ ప్రాంతాన్ని తీసుకెళ్లి మీరు రాజేంద్ర నగర్లో అటాచ్ చేశారు. ఇటుపక్క భవానీ కాలనీ ప్రేమావతిపేట అండ్ ఆరంగర్ నుంచి తీసుకెళ్లి రాజేంద్రలో చేసి ఇంతకుముందు మా కార్పొరేటర్ అర్చన గారు చెప్తా ఉన్నారు.
Ma'am, this is very sincere request. My personal request to Commissioner Garu, you have to rethink about the Shivrampalli. See, irrespective of parties I'm talking, it's not about MIM or TRS, but the point is Shivrampalli village ఏదైతుందో అది తీసుకెళ్ళి మీరు సులేమాన్ నగర్ లో కలుపుతా ఉన్నారు. సి గుడ్ ఆర్ బ్యాడ్, వీఆర్ నాట్ సెయింగ్ ఎంఐఎం గురించి నేను మాట్లాడట్లేదు, బట్ ఆ ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది మేడం, చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది డెవలప్మెంట్ పార్ట్ లో. కాబట్టి రోడ్ బార్డర్ అని తీసుకొని మీరు శివరంపల్లి తీసుకెళ్లి సులేమాన్ నగర్లో వెళ్తే అటు వాళ్ళకు కూడా ఇబ్బంది. బికాస్ టుడే ఇట్స్ నాట్ టుడే ఇట్ ఇస్ ఎంఐఎం, బట్ టుమారో ఇట్ ఇస్ నాట్ ఎంఐఎం కాదు అనేది సెకండరీ సబ్జెక్ట్. బట్ అటు ఏ పార్టీకైనా ఇబ్బంది జరుగుతుంది, పక్కకు పెడితే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. సో బికాస్ నేను ఈ నోటిఫికేషన్, మనం ఈ సబ్జెక్ట్ లో మాట్లాడుకోవాల్సిన విషయం అంశాలు ఏ పొలిటికల్ పార్టీకి ఆ పొలిటికల్ పార్టీకి ఓన్ అంటే ఎవరు వాళ్ళకి ఉంటాయి ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ అపార్ట్ చేస్తే మాత్రం కొన్ని ఇష్యూస్ మాత్రం వెరీ సీరియస్ గా మనం కన్సిడర్ చేసుకోవాలనేది నా విజ్ఞప్తి. కాబట్టి శివరంపల్లి విలేజ్ మాత్రం చాలా సీరియస్ గా కన్సిడర్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్స్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, మా కార్పొరేటర్లకి, ఆఫీషియల్స్కి అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద డెలిషియస్ లంచ్ మ్యామ్. ఈరోజు మనం ఎందుకంటే చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీలో మంచి ఫుడ్ తిన్నందుకు ఐ అప్రిషియేట్. పెట్టలేదా కాకా మీరు తినలేదు. సో ఇంకొకటి, మెయిన్ డీలిమిటేషన్కి వచ్చినప్పుడు మన సిటీ తెలంగాణ ఫామ్ అయినాక చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. మనం రియలైజ్ అయ్యే వరకు మన సిటిజన్స్ రియలైజ్ అవుతున్నారు. చివరి ప్రాంతాల్లో చాలా రేట్లు పెట్టి భూములు కొంటున్నారు. ఎట్లయితే జుబ్లీల్స్ బంజారాహిల్స్లో జాగా రేటు ఉందో దానికి దీటుగా చివరి ప్రాంతాలలో కొనుక్కొని నివాసాలు చేసుకుంటా ఉన్నారు. మేము వింటుంటే జుబ్లీల్స్ బంజారాహిల్స్ నుంచి కూడా షిఫ్ట్ అయ్యి చివర్ల ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అలాంటి సమయంలో మా దూరదృష్టి ఉన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఒక చిన్న వర్షానికి అన్ని రేట్లు పెట్టి కొన్న విల్లాలు స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి. వాళ్ళు అవసరం కొద్దీ వాళ్ళు అక్కడ కొంటున్నారు, కానీ రేట్లు తీసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ముంబై, చెన్నై, మీరు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారో, మనం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ మన న్యాచురల్ కెలామిటీస్ తట్టుకోవడంలో కూడా ఫెయిల్ అవుతా ఉన్న తరుణంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వరల్డ్ క్లాస్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ లెవెల్లో అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీని స్ప్రెడ్ చేయడం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. చాలా మంది హర్షిస్తున్నారు. సరే, కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పారు మా సోదరులు, కొంతమంది ఎల్బీ నగర్ కానీ చివర్ల ప్రాంతాల్లో కానీ అప్పటికి ఇప్పటికి విజన్ చేంజ్ ఉందని మీరు అందరు కూడా గమనించాలా. ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1400 crores తోటి జిహెచ్ఎంసీని పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇంతకు ముందు అప్పుల కుప్పగా ఉన్న జిహెచ్ఎంసీ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా కానీ ఒక్కొక్క డివిజన్ కార్పొరేటర్ కి నిధులు కూడా లేకుండా మేము వచ్చి కమిషనర్ ఆఫీస్ల ముందు నిలబడాల్సి వస్తుండే. కానీ ఒక దృష్టితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినాక జిహెచ్ఎంసీని ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండేనో అదే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సెల్ఫ్ గవర్నింగ్ బాడీగా మళ్ళీ అదే విధంగా అంతే ఫైనాన్స్ గా మనం సపోర్ట్ చేయాలి. ఉట్టి మాటలకు కాకుండా చేతలలో పరిమితం చేయాలని 1400 crores ఇవ్వడం జరిగింది. అది చాలా చిన్నదైనా కానీ మాకున్న స్కోప్ లో మేము డెఫినెట్ గా అది మన గవర్నమెంట్ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే విధంగా మీరు చూసారు, లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు మనం కొట్లాడినా కానీ డివిజన్ లో ఫండ్ కోసం కొట్లాడుతుండే, కానీ ఎన్ని గవర్నమెంట్స్ మనకి ఇవ్వలేదు. కానీ మన మేయర్ గారి మీరు Sunita garu and I request all the corporators not to speak in members నేను ఏం రిక్వెస్ట్ చేశాను, మెంబర్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పాను. సేమ్ వే అప్లైస్ హియర్, సేమ్ థింగ్ అప్లై. ప్లీజ్ సిట్ డౌన్. మా మేయర్ గారి చొరవతోటి మా మున్సిపల్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి డివిజన్ కి 1 CR ఫండ్ ఇచ్చారు. మీరు అందరూ అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అప్రిషియేట్ చేస్తూ మీకు కావాల్సిన
ఇంకా డిమాండ్స్ ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం ముందు పెట్టండి, కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటాం. అదే విధంగా డీలిమిటేషన్ ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు. సరే, కొన్ని లోతుపాట్లు ఉన్నా కానీ దూరదృష్టిగా మంచి జరగాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎప్పుడన్నా ఏదన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో మళ్ళీ కార్పొరేటర్స్ని అడగలేదు, లేకపోతే లోకల్గా ఎమ్మెల్యేలను అడగలేదు అన్నది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కార్పొరేటర్స్ ఎమ్మెల్యేలో ఉన్నాం కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి. డీలిమిటేషన్కి వస్తే సెంట్రల్ ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీని కొన్ని దగ్గర 1-2 పెంచుకుంటూ వెళ్ళారు. కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే థిక్లీ పాపులేటెడ్ ఉన్నాయో డెఫినెట్ గా ఎక్కువ డివిజన్స్ పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ కూడా మేము చూసాము, చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, దాన్ని ఎక్కువ డివిజన్స్ పెంచారు, చాలా మంచి పరిణామం. మా ఏరియాలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా 6 డివిజన్ల నుంచి 8 డివిజన్లు చేశారు. సోమాజిగూడ డివిజన్ లో, వెంకటేశ్వర డివిజన్ లో వేరే కాన్స్టిట్యున్సీ కూడా కలుస్తుండే. ఇప్పుడు డీలిమిటేషన్ లో అవి సపరేట్ చేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి లిమిట్ చేశారు. కానీ కొత్తగా అయిన ఖైరతాబాద్ డివిజన్, ఎర్రమంజిల్ డివిజన్ చేశారు. దాంట్లో ఖైరతాబాద్ డివిజన్ లో హెడ్ ఆఫీస్ తో పాటు దగ్గరున్న గోషామైల్ ఏరియాని కూడా కవర్ చేశారు. నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఆల్రెడీ ఖైరతాబాద్ అన్నది చాలా విఐపి జోన్. ఆఫీసర్స్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి, సెక్రటేరియట్ కి, రవీంద్ర భారతి ప్రోగ్రామ్స్ కి చాలా బిజీ ఉంటారు. అలాంటి టైంలో మళ్ళీ హెడ్ ఆఫీస్ కూడా అందులో కేసారు కాబట్టి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు సపరేట్ ఒక టీం అని వేయాలి. అదే విధంగా ఈ గోషామైల్లో ఏవైతే బస్తీలు ఉన్నాయో, నాకు తెలిసి ఆదర్శ్ నగర్ ఇంకా కొన్ని గోషామైల్ బస్తీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారం అది రెవెన్యూ నాంపల్లి అవుతుంది, ఇది ఖైరతాబాద్ అవుతుంది, కొంచెం పబ్లిక్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదొక చిన్న సజెషన్ తోటి ఏమున్నా కానీ ఇచ్చిన కన్స్ట్రక్టివ్ గా చాలా మంది ఇచ్చారు, దాన్ని అన్ని కూడా తీసుకొని కొత్తగా మళ్ళీ చేంజెస్ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఈ జిహెచ్ఎంసీని ఇంకా కూడా మనం పెంచుకొని మంచి పరిపాలన అందియాలని నేను గౌరవనీయుల మేయర్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వామి గారు. గౌరవ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీలకు, మరి నా తోటి కార్పొరేటర్లకు కూడా నమస్కారం చేస్తున్నాను. మేడం, ఈరోజు డీలిమిటేషన్ చర్చ జరుగుతుందో ఈ చర్చ విషయంలో చాలా గందరగోళంగా ఉంది. ప్రతి ఒక్క సభ్యుడు చెప్తున్నారు, మరి నేను కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ డీలిమిటేషన్ మా పార్టీకి తెలియకుండా, మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా, మరి మాకు కూడా తెలియకుండా చేసి రాత్రి తీసుకొచ్చి ఈ రోజు ఈ మ్యాప్ మా చేతిలో పెట్టింది. మేడం, ఈ మ్యాప్ చూస్తే మాకేం అర్థం కావట్లేదు. కార్బన్ డివిజన్ ఇంతకుముందు ఎంత ఏదో మరి ఏ వర్తని కూడా మన కుల సంఘాలు కావచ్చు ఎవరిని అడగాలి కదా మేడం. అట్లా అడగకుండా వాళ్ళు వన్ సైడ్ అంటే ఏ ప్రజాప్రతినిధులు సంప్రదించకుండా డీలిమిటేషన్ చేసారు కనుక ఈ రోజు దీని మీద మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ రోజు ఎంఐఎం పార్టీ డివిజన్లో అయితే దెబ్బతీసే విధంగా డీలిమిటేషన్ జరిగిందని కోరుతా ఉన్నా. మేడం, ఈ రోజు చూసుకుంటే మీరు శంకరన్న అంటా ఉన్నాడు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా అయినాయి డీలిమిటేషన్ చెప్తున్నారు కదా. శంకరన్న, నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ పార్లమెంట్ లో 57 డివిజన్లు ఉంటే ఇదే సికింద్రాబాద్ లో 69 డివిజన్ అయ్యాయి. మేడం, ఎక్కడ మద్దతు తెలుపుతారు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా 7 డివిజన్ తయారు కొడతా ఉన్నా. శంకరన్న చెప్తున్నారు, ప్రతి అభ్యర్థులు ఏమంటారంటే ప్రతి సభ్యుడు ఎంఐఎంకి అనుకూలంగా చేసుకున్నారు, ఎంఐఎంకి అనుకూలంగా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా శంకరన్న, పార్లమెంట్ హైదరాబాద్ లో 50 అయితే మా సికింద్రాబాద్ లో మేడం ఎందుకంటే నా వార్డు గురించి చెప్తున్నా. మేడం, ఈ రోజు నేను చూపిస్తా ఉన్నా ఆ వార్డు మేము చూసిన తర్వాత ప్రతి ఒక్క అధికారిని అడిగినాం. మేము ఈ లీడర్ ఎట్లా అయింది, ఏ విధంగా మాకు అర్థం కావాలంటే ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు ఇప్పటిదాకా. ఏ మున్సిపల్ ఆఫీస్ పైన కూడా చెప్పలేదు. మేడం, ఈ రోజు ఈ మ్యాప్ మా ముందర పెట్టి ఈ డివిజన్ మీద చెప్తా ఉన్నారు. ఈ డివిజన్ చెప్తా మేడం, మా డివిజన్ లో 2 వేసారు మేడం, ఒక టపచెపుత్ర, ఒక కార్వాన్. ఏ విధంగా క్లారిటీ లేదు, ఈ మ్యాప్ లో కూడా ఏం లేదు ఇప్పటిదాకా కూడా. అయితే మేము అడగొకటే మేడం, మేము ప్రజాప్రతినిధి కొనసాగుతాను. ప్రస్తుతాలు కూడా ఒకటే మాట నేను పదే చెప్తున్నా, ఎంఐఎం పార్టీని దెబ్బతీసే విధంగా ఈ డీలిమిటేషన్ తెలుసు అందరికీ తెలుస్తాం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి కార్పొరేటర్ మేడం. ఈ రోజు పార్టీ ఏ విధంగా మేడం నేను అనుకుంటానా, నా ఉద్దేశం చెప్తానా,
ఈ డీలిమిటేషన్ పక్కన అయితే ఉందో పక్కడబందిగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉంది మేడం ఇది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ డివిజన్ 70 ఉంది మేడం ఇది. ఊరుకోరికే ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ డోంట్ బి డిస్కసింగ్ దట్ అండ్ యు షుడ్ బి సిట్టింగ్ డౌన్ నౌ. రవీందర్ గారు మీరు మాట్లాడండి. నో రవీందర్ గారు, నో యు విల్ బి సిట్టింగ్. నో యు విల్ బి సిట్టింగ్. రవీందర్ గారికి ఇవ్వండి. గౌరవ మేయర్ గారికి I want Shravan to please sit down. Please sit down. Please sit down. రవీందర్ గారు మీరు మాట్లాడండి. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి కమిషనర్ గారికి, అదేవిధంగా అధికారులకు, జోనల్ కమిషనర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళని డిసిప్లిన్ పెట్టండి మేడం. అంత దోస్తులే కదా మేడం, మీరు వాళ్ళు అంత అన్ని స్వామి గారు కూర్చోవాలి, శ్రవణ్ గారు కూర్చోండి, శ్రవణ్ గారు కూర్చోండి, అందరు కూడా కూర్చోండి. లెట్ రవీందర్ గారు స్పీక్. అంత దోస్తులే కదా. నరసింహారెడ్డి గారు మీరు అంటే వై ఆర్ యు డిస్టర్బింగ్ ద హౌస్? వై మీరు ఎందుకు డిస్టర్బ్ చేశారు? అంటే మీరు నో మీరు మాట్లాడేశారు కాబట్టి అయిపోయిందా? సెషన్ అయిపోయిందా? వేరే కార్పొరేటర్లు మాట్లాడొద్దా? వేరే కార్పొరేటర్లు మాట్లాడొద్దా? శంకర్ యాదవ్ గారు ఫ్లోర్ లీడర్ అయి ఉండి మీరే అట్లా అరుస్తే ఎట్లా అండి? హౌస్ ని మీరు మెయింటైన్ చేయాలి కానీ మీరే అరుస్తుంటే ఎట్లా అండి? సిడౌన్ ప్లీజ్, సిడౌన్, కూర్చోండి. స్వామి గారు మీరు కూర్చోవాలి. నో రవీందర్ గారు మాట్లాడండి. రవీందర్ గారు స్పీక్. అందరు కూడా నమస్కారం తెలుపుతూ మేడం, ఈరోజు పునర్విభజన డీలిమిటేషన్ లో భాగంగా అన్ని పార్టీల సభ్యులు కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఇది అస్తవ్యస్తంగా జరిగింది, దీనిలో బౌండరీస్ సరిగా లేవు, ఓటర్ల వ్యత్యాసం ఉంది అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. మరి ఆ కాంగ్రెస్ సభ్యులే బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా అభినందిస్తున్నారు. మా జగదీష్ అన్న అయితే ఒక అభినందన సభ పెట్టిండు కౌన్సిల్లో. మరి పెట్టుకుంటే మళ్ళీ ఇది ఇట్లుంది అట్లుందని వాళ్ళే విమర్శ చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా మా కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 9 డివిజన్లు ఉంటే ఈరోజు 15 డివిజన్లు చేశారు. అందులో కొన్ని బౌండరీస్ తప్పుల తడక, కొన్ని దగ్గర ఒక్క కాలనీని 3 డివిజన్లకు విభజించారు. ఇప్పుడు మూసాపేట ఎక్కడో ఉంటే 6 కిలోమీటర్ల దూరం ఉన్న బాలనగర్ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ ఉన్న బాలనగర్ ప్రాంతాన్ని మూసాపేటలో కలిపారు. అదేవిధంగా బాలనగర్ డివిజన్లో కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన గురుమూర్తి నగర్, రంగారెడ్డి నగర్, గిరినగర్ అని అవి కూడా డివిజన్లుగా ఉన్నాయి. మేము జోనల్ కమిషనర్ని కలిసిన వారు కొంత క్లారిటీ ఇచ్చారు, కానీ అది జరుగుద్దా లేదా, ఎందుకంటే అది డిస్క్రిప్షన్లో రాంగ్ ఉంది, మీ బాలనగర్ డివిజన్ డిస్టర్బ్ చేయకపోతే సంతోషమే. మరి ఆ విధంగా క్లారిటీ ఇవ్వాలని కోరుతూ, ఇంకొక మాట, మాకు కేవలము 3000 అప్లికేషన్లే అభిప్రాయాలు కంప్లైంట్స్ వచ్చినాయి మాకు విభజనల పేరు మీద అంటా ఉన్నా. ఇది ప్రజలకు ఎవరికి కూడా దీని మీద క్లారిటీ లేదు. కాలేజ్ గెజిట్ పంపారు మాకు, గెజిట్లు ఎంతమందో కొంతమంది గారికే కార్పొరేటర్లుగా తెలిసింది తప్ప కామన్ పీపుల్కి ఎవరికి కూడా ఈ సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఇవ్వలేదు. కానీ అందులో ఈ కాలనీ ఇన్ని 10 కాలనీలు ఈ డివిజన్, 15 కాలనీలు ఈ డివిజన్, ఇన్ని ఓటర్లకు డివిజన్ అని చెప్పేసి మీరు పబ్లిసిటీ మీకు వార్డ్ ఆఫీసులలో పెట్టండి, కుప్పలు తెప్పలుగా మీకు దరఖాస్తులు వస్తాయి. మీరు 1,34,00,000 కేవలం 34 వచ్చినాయి, చాలా తక్కువ వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఇది ప్రజల ఒక నిమిషం ఇది ప్రజల అభిప్రాయాలకు, ప్రజలకు దీని మీద క్లారిటీ లేదు. అసలు అభ్యంతరం చెప్పాలంటే ఎట్లా అభ్యంతరం చెప్పాలా అనేది క్లారిటీ లేదు పబ్లిక్. ఆ విధంగా దాన్ని మళ్ళీ కూడా మా వివేక్ ఎమ్మెల్యే గారు, మా శ్రావణ్ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మొత్తం అభిప్రాయం తీసుకొని కొంత సమయాన్ని తీసుకొని మౌలికంగా ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుంది ఈ కౌన్సిల్ అనేది చెప్పాలి. ఇంకొకటి మేడం, మళ్ళీ ఎప్పుడో ఈ 300 డివిజన్లను ఎన్ని కార్పొరేషన్లు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు, దాని మీద అర్ధరాత్రి మీరు ఏదైనా ఉన్నా సరే రిప్రజెంటేషన్ మీరు ముందుగా ప్రజలకు మీరు పర్సనల్ గా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇవ్వండి. ఓకే, ఇట్ విల్ బి అడ్రెస్డ్. థాంక్యూ రాధా గారు. మేడం, ఇప్పుడు మనం 300 డివిజన్స్ కి చేసుకోవడం జరిగింది కదా, దీంట్లో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నా నేను. ఏదైతే మామిడిపల్లి విలేజ్ ఉందో
దాన్ని తీసుకొని వచ్చి జల్పల్లిలో కలపడం జరుగుతున్నది. లోకల్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. జల్పల్లిలో కలపొద్దు, మమ్మల్ని తీసుకెళ్లి తుక్కుగూడలో కలపండి అని చెప్పి. అక్కడ గ్రామాలకు ఈ జల్పల్లికి వచ్చే వరకు, ఎందుకంటే అక్కడ జీవన విధానం వేరే ఉంటుంది, ఇటు వచ్చే వరకు జీవన విధానం వేరే ఉంటుంది. పబ్లిక్ ని మనం కన్సిడర్ చేయలేదు. నా చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు 150 డివిజన్ల నుంచి ఈ 27 మండలాలు కూడా మనం కలుపుతున్నాం కదా మేడం. పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నాము, పొలిటికల్ లీడర్స్ తోటి వాళ్ళు ఇంత పెద్ద చర్చ పెట్టుకుంటున్నాం. కానీ ఏదైతే ఓటర్ని మనం తీసుకొచ్చి కలుపుతున్నాం, ఒక ఇల్లు కిరాయికి తీసుకోవాలంటేనే, ఒక ఏరియాకి పోవాలంటే ఆ వ్యక్తి ఇల్లు చూసుకొని ఆ ఏరియా నచ్చితేనే వెళ్తారు. ఇప్పుడు మనం ఒక ఓటర్ని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేకుండా ఏదైతే వాళ్ళ గ్రామాలు ఉన్నాయో, వాళ్ళ జీవనాధారం అక్కడ ఉంటుంది, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని తీసుకెళ్లి మనం వేరే ఏరియాలో మిక్స్ చేయడం జరుగుతున్నది. అక్కడికి వెళ్ళేసరికి ఏమైతుంది, వీళ్ళ జీవన ప్రమాణం వేరే ఉంటుంది, అక్కడ జీవన ప్రమాణం వేరే ఉంటుంది, గ్రామాలకు మున్సిపాలిటీస్కి వచ్చే వరకు. నా అభిప్రాయం ఏంటంటే, లోకల్లో ఉన్న గ్రామ సర్పంచ్ కానీ, ఇంతకుముందు సర్పంచులు, వార్డు మెంబర్స్ ని, ఇటు మండలాలకు వచ్చేసరికి మండలాల కౌన్సిలర్లు, చిన్న కాలనీ ప్రెసిడెంట్స్ ని అందరినీ కూడా మనము అసెంబ్లీ వైజ్ మొబిలైజ్ చేసి ఉన్నతాధికారులతో ఒకసారి కూర్చోబెట్టుకొని లోకల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఆ కాన్సెన్సీని మనం ఎటు కలిపితే బాగుంటది అనేది ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే బాగుంటది అనేది నా సైడ్ నుంచి నా సజెషన్ మేడం. అదే విధంగా మనము ఇప్పుడు చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇక్కడనేమో జిహెచ్ఎంసీని మనం ఇంత ముందుకు వాటర్ వర్క్స్ మనకు ఐడియా ఉన్నది, మనకు నాలాలన్నీ జిహెచ్ఎంసీలో ఉంటుండే, తీసుకెళ్లి మనం వాటర్ వర్క్స్ లో మెర్జ్ చేసినాం. ఇప్పుడున్న 150 డివిజన్లకే ఫండ్ లేదు. ఏ రోజు కౌన్సిల్ కి మన వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి మనకి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు, ఇంతవరకు రెవెన్యూ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కొత్తగా కలిపిన మండలాలకు ఏ విధంగా మనం చేయబోతున్నాము, ఫైనాన్షియల్ ఎసెన్స్ ఎలా చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా మనం ఒక వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా అంటే మన కౌన్సిల్ లో మీరు మాకు అందరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఇంకొక 1 కోటి రూపాయలు కన్సర్న్ మినిస్టర్ కి ఇవ్వమని చెప్పారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ కార్పొరేటర్ కి కన్సర్న్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళ లెటర్స్ పోవట్లేదు. మా దగ్గర నుంచి పోలేదన్నా, అది మాకు కావాలి కదా, మాకు కావాలి కదా. అంటే రాజశేఖర్ లొల్లి పెట్టే అవసరం లేదు. రాజశేఖర్ అన్న గారు, రాజశేఖర్ అన్న గారు, No, please be quiet, please. Silence. Let her complete. ఒక్క నిమిషం అన్న అయిపోయింది నాది. నా అభిప్రాయం అంటే ఏంటి మేడం, మమ్మల్ని జోనల్ కమిషనర్ కి ఇచ్చి మా లెటరేట్స్ మీద చేస్తారా? అక్కడ ఏమైతున్నదంటే, ఇప్పుడు మాకు అసెంబ్లీ వచ్చేది నాది మహేశ్వరము, నాకు ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మీరు కన్సర్న్ మినిస్టర్ మాకు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. మేము ఆ లెటర్ పంపుతాము అంటే అక్కడ లోకల్ గా ఓడిపోయిన ఎమ్మెల్యే, లోకల్ గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మీ లెటర్ మేమెందుకు తీసుకుంటాము, మాకు ఏఎల్ఆర్ గారు ఇచ్చిన లెటర్ మీద వర్క్స్ వస్తాయంటే మరి మాకెందుకు ఇచ్చారంటే ఆ 1 కోటి రూపాయలు? ఇప్పుడు ఇక్కడ అందరికీ అదే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఆ 1 కోటి రూపాయలని మా కమిషనర్ గారికి ఇవ్వమంటారా, మీరు శాంక్షన్ చేస్తారా, మీకు ఇవ్వమంటారా? మాకు ఇక్కడ క్లారిటీగా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. We'll consider. మాట్లాడుతా అన్నారు డిప్యూటీ మేయర్ గారు. నో వెయిట్, డిప్యూటీ మేయర్ గారు క్లారిటీ. మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, ఆఫీసర్స్కి, కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన నా తోటి కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇన్ని రోజుల నుంచి సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం, అదంతా మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు మనం కౌన్సిల్లో మాట్లాడుకునే విషయాల్లో మనకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా ఒక ఆవేదన అనేది ఉంది. ఇప్పుడు నా విషయానికి వస్తే, సికింద్రాబాద్లో 5 డివిజన్లు మాత్రమే ఉండే, ఇప్పుడు 8 డివిజన్లు అయినాయి. దాంట్లో వస్తే నా డివిజన్ వరకు మొత్తం అసలు నాకు ఇప్పుడున్న డివిజన్కి, ఇప్పుడు నాకు వచ్చిన డివిజన్కి అసలు ఒక్క ఏరియా కూడా సంబంధం లేదు. నాకున్న మాణికేశ్వర నగర్, లాలపేట, శాంతినగరు, ఇవన్నీ కూడా అంటే నాకున్న బస్తీలన్నీ కూడా వెళ్ళిపోయి మొత్తం నాకు బ్యాక్ సైడ్ వచ్చేసింది. మేము ఇప్పుడు 5 years నుంచి మేము ఒక ఉద్యమకారులుగా అక్కడ పనిచేసి ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి మేము కూడా గట్టిగా పనిచేస్తున్నాం ప్రజలకు మా మీద ఒక నమ్మకం అనేది వచ్చింది. అరే నెక్స్ట్ కూడా వీళ్ళుంటే మాకు ఒక పని జరుగుతుందనే ఆలోచనతో అందరు కూడా, ప్రజలందరూ కూడా నమ్ముకొని మేము చేసే డెవలప్మెంట్ కానీ, మేము చేసే వర్క్స్కి కానీ ప్రతి ఏరియాలో కూడా మేము చక్కగా అభివృద్ధి చేస్తున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఎండింగ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు మాకు ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఇప్పుడు మేము కంప్లీట్ చేసేస్తే రేపు ఇటు తిరగాల అటు తిరగాల అనే ఒక పెద్ద ఆలోచనతో మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం. దయచేసి మనం డెవలప్మెంట్ జరగాలి అంటే అవుటర్ లోపల కలపాలనే ఉద్దేశం మాకు
ముందే తెలవడం కొంచెం జరిగింది. మేయర్ గారికి నాకు కూడా అవుటర్ లోపల జిహెచ్ఎంసీ చేయాలనే ఆలోచన మాకు అంటే అట్లా కాదు, నేను చెప్పేది వినండి. नहीं 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 मैं बात करे तो सुनो, हंसने का बात नहीं है ये। क्यों हंसने का बात नहीं है, हमारे को मालूम है, कैसे मालूम नहीं నేను చెప్పేది మొత్తం వినండి ఫస్ట్. మాకు ఎలా అంటే అవుటర్ లోపల జిహెచ్ఎంసీ చేయాలనేది పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అందరికీ తెలుసు. అది మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అది చెప్పేదాకా మేడం మీకు ఓపిక ఉండదా? అది చెప్పేంత ఓపిక ఉండాలి కదా. చెప్పేంత వరకు ఓపిక లేకపోతే ఎట్లా? మీరు మాట్లాడితే ప్లీజ్ సైలెన్స్ లెట్ us speak. ప్లీజ్ లెట్ us speak. చేయండి శంకర్ యాదవ్ గారు, let us speak. చెప్తున్నా, పేపర్ స్టేట్మెంట్ వచ్చిందా లేదా? 1 month पहले पेपर स्टेटमेंट आ गए ना, सबको मालूम है ना. और फिर क्यों सब लोग इतना टेंशन क्यों ले रहे? మీకు నాకు తెలిసి డివిజన్లో 150 డివిజన్లో ఓటర్స్ కూడా 45 ఒక దగ్గర ఉన్నారు, 70 ఒక దగ్గర ఉన్నారు, 60 ఒక దగ్గర ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఉన్న 150 డివిజన్లో అన్ని 45 చేసేసి ఏవైతే అవుటర్ సైడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 150 చేస్తే బాగుంటుందని నా ఆలోచన. కానీ అంత ప్లేస్ అంటే నా ఆలోచన. మీరు గతంలో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 ఉండే, గతంలో మున్సిపాలిటీలు 2 ఉండే. అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు, మాకు తెలియదు. ఇప్పుడు మేము చదువుకున్నాం, యాక్ట్ ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. దాన్ని 2 మెర్జ్ చేసి జిహెచ్ఎంసీ చేయడం జరిగింది. ఆ జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక కొత్త ప్రపోజల్ పెడితే మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయండి. కానీ అభివృద్ధి ముఖ్యం. హైదరాబాద్ ని ఒక పెద్ద జిహెచ్ఎంసీగా తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన. అది అందరికీ మనకు కూడా మంచిగా వర్తిస్తుంది, మనందరికీ కూడా చాలా మంచిది కూడా. అది దాంతోనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీవనాధారం పెరుగుతుంది, అందరికీ కూడా ఆలోచన. అయితే మీ అప్లికేషన్స్ సైలెంట్ తో రాను. శ్రీలత గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం, నాకు అవకాశమే రాదు. కంక్లూడ్ చేయండి తొందరగా. కంక్లూడ్ చేయడానికి నాకు 2 నిమిషాలు టైం కూడా లేదు. ఇప్పుడు కూడా 2 నిమిషాలు. నేను పొద్దున్న నుంచి మైక్ మాట్లాడాలి. నేను ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ రాలేదు. కాబట్టి నేను మాట్లాడాల్సింది. నా డివిజన్ ప్రజలు हमारा कारपोरेटर्स एमआईएम कारपोरेटर्स तो बहुत खुशी है, उसका डिवीजन बहुत अच्छा हो गया, वो लोग बहुत खुशी है. इसलिए एक कारपोरेटर भी नहीं बात कर रहे हैं. नहीं, इसलिए एक एमएलए, एक एमएलसी, एक कारपोरेटर भी नहीं बात करे अभी तक. इन लोग बहुत खुशी है. आप लोग बोले कांग्रेस एमआईएम उससे ऐसा नहीं करे, इनका अलग है, उसका अलग है. नहीं, मैं बात कर, इसका अलग है, इसका अच्छा डिवीजन बन गया. इन लोग साइलेंट खामोश बैठ गए. आप लोग भी अच्छा बन गए, आप लोग भी साइलेंट बन गए. इधर भी एमएलए साहब आप लोग बात करें, इन लोग का भी कुछ प्रॉब्लम नहीं है. प्रॉब्लम किसी को भी नहीं है. అయితే ఈరోజు అందరూ నిజంగా కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కార్పొరేటర్స్ కి కానివ్వండి, ఎమ్మెల్యేస్ కి కానివ్వండి, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దయచేసి కమిషనర్ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు దృష్టిలో పెట్టారు. ఆ దృష్టిని మీరు పరిశీలించండి. రేపు ఎట్లయినా ఇవాళ థర్స్డే, మాకు సండే వరకు టైం ఇవ్వండి. మండే మీరు మేము వచ్చిన అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మీరు పర్సనల్ గా కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరైనా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. एक्शन करे तो चलेगा, नहीं करे तो भी चलेगा. इन लोग खामोश है, बस उतना ही है. फरज राइट. मैडम मैं మున్సిపాలిటీని జిహెచ్ఎంసీ చేసి గ్రేటర్ హైదరాబాద్ చేసుకున్నాం. కాబట్టి నా తరపున ఒక చిన్న కోరిక ఏంటంటే, మా కార్పొరేటర్స్ తరపున, నన్ను అప్రోచ్ అయిన కార్పొరేటర్స్ తరపున హైదరాబాద్, సికింద్రాబాద్ 2 ఒకటి చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. అది మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఆలోచన చేయాలని కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుకుంటున్నాం. కార్పొరేటర్లు కూడా మీరు చేసిన ప్రజాసేవ, మీరు చేసిన పబ్లిక్ లో అందరు కూడా
చాలా బాధపడుతున్నారు. కాకపోతే ఎవరి డివిజన్ వాళ్ళకి రాలే. అది ఒక్కటి మాత్రం కొంచెం చూసి హైదరాబాద్లోనే ఉన్న డివిజన్లలో 45 ఎక్కడికి సమానంగా ఉంటుందో అలా చేయాలని కమిషనర్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి, ఎంఐఎం కార్పొరేటర్స్ ఆర్ బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆల్ ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ కి అందరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ కి చెప్పవా మరి కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి చెప్పరా? కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పగా ఉంది. మన ముఖ్యమంత్రి అయిపోయింది ఒకటి. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్ప. ఒక్క నిమిషం సునీత, నీకు సబ్జెక్ట్ మాట్లాడ కొంచెంసేపు మీరు. అది ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు కాదు ఆ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా బాగుంది. ఇదందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ, ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి సరిదిద్దుకోండి. అంతేగాని మనకి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం హైదరాబాద్ లో హాయిగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండొచ్చు. చక్కగా నిండుగా జరుగుతుంది. బహుత్ అచ్చా భోజనం లగాయా. ఫరాజ్ मैडम मैडम मैं सबसे पहले आपका शुक्रिया अदा करता हूं मैडम, जो ऑब्जेक्शंस के ऊपर आपने जनरल बॉडी मीटिंग रखा, ये बहुत खुशी की बात है मैडम। मैं आपके जरिए कमिश्नर साहब को एक मेरा ऑब्जेक्शन रेज कर रहा हूं मैडम। शेखपेट डिवीजन में मैडम जो रोड के 2 हिस्सों में डिवाइड किया गया डिवीजन को, तो लेफ्ट साइड का जो डिवीजन का नाम दिए है मैडम जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में ओयू कॉलोनी का डिवीजन का नेम दिए मैडम, जिसमें शेखपेट विलेज है मैडम, ओयू कॉलोनी नहीं आता। राइट साइड के बेल्ट को ओयू कॉलोनी देना चाहिए मैडम, और लेफ्ट साइड के डिवीजन को, क्योंकि शेखपेट विलेज जिसमें है मैडम उसका नाम शेखपेट हटाकर ओयू कॉलोनी दिया गया है। तो मेरी कमिश्नर साहब से रिक्वेस्ट है आपके जरिए मैडम के शेखपेट जो विलेज आ रहा है मैडम उसको शेखपेट डिवीजन रखना चाहिए, और जो राइट साइड का बेल्ट आ रहा है उसको ओयू कॉलोनी रखना चाहिए मैडम। मेरा आपके जरिए कमिश्नर साहब से मेरा ऑब्जेक्शन है मैडम। थैंक यू। మెట్టు కుమార్ గారు. అమ్మా పటాన్ చెరువు విషయం మాట్లాడదాం అనుకుంటున్నామ్మా. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. అమ్మ పటాన్ చెరువు విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇంతకు ముందు మూడు డివిజన్లు ఉండే అమ్మా. ఒకటి పటాన్ చెరువు, రామచంద్రాపురం, భారతీ నగర్. ఇప్పుడు ఆ పటాన్ చెరువు ప్రాంతంలో ఏమైందంటే 3 మున్సిపాలిటీలు ఉండే. ఒకటి తెల్లాపూర్, ఒకటి అమీన్పూర్, బొల్లారం. ఈ 3 మున్సిపాలిటీలను కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే గ్రేటర్లో కలిపి 3 డివిజన్లు ఉండే. తర్వాత 3 మున్సిపాలిటీలను తీసుకొచ్చి గ్రేటర్లో కలిపిన తర్వాత మొత్తం 9 డివిజన్లుగా ఏర్పాటు చేశారమ్మ. అయితే 9 ఏదేదంటే పటాన్ చెరువులో ఇంకొకటి జేపీ కాలనీ అని, తర్వాత భారతీ నగర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, ముత్తంగి, అమీన్పూర్, మళ్ళా సుల్తాన్పూర్, బొల్లారం అని ఇట్లా 9 వార్డులుగా విభజన చేశారు. బాగానే ఉందమ్మా. కానీ అమీన్పూర్ డివిజన్లో మాత్రము అమీన్పూర్, సుల్తాన్పూర్ 2 కలిసినప్పుడు ఎంత ఉండంటే 1,20,000 ఓటర్సే ఉండమ్మా. జనాభా కాదు, ఓటర్సే 1,20,000 ఓటర్స్ ఉంటే వీటిని 2 వార్డులుగా విభజన చేశారు. అందులో కొద్ది అన్యాయం జరుగుతుందమ్మా. ఎందుకంటే ఒక్క వార్డుకు 60,000 ఓటర్స్ ఉంటున్నారు, జనాభా పరంగా ఎక్కుతున్నారు. అమీన్పూర్ ప్రాంతానికి అదొక ఇబ్బందికరంగా ఉందమ్మా, సరిచేయండి ఒకటి. ఇంకోటి ఏంటంటే తెల్లాపూర్ ప్రాంతం మన అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. తెల్లాపూర్ ప్రాంతం లోపల కొల్లూరు అనే గ్రామం ఉంది, ఆ మున్సిపాలిటీలో ఉండే. కొల్లూరులో 28,500 డబుల్ బెడ్రూమ్లు మనం అక్కడ ఇచ్చినాం, నివాసం కూడా ఉంటున్నారు జనాలు. అది కూడా ఏం చేసిరమ్మా, తెల్లాపూర్ ఒకటి, ముత్తంగి ఒకటి 2 వార్డులుగా విభజన చేశారు. అందులో కూడా 1,00,000 పైన ఓటర్స్ ఉన్నారు, అయినా అవి 2 వార్డులుగా విభజన చేశారు. దాన్ని కూడా 3 వార్డులుగా విభజన చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా పటాన్ చెరువును 2 వార్డులుగా విభజన చేసినాం, కానీ పేరు విషయంలో మాత్రం జేపీ కాలనీ అని పెట్టిరమ్మా. అయితే మా పటాన్ చెరువు ప్రాంతంలో ఇంతకుముందు ఒక బండలగూడ అనే గ్రామం కలిసింది. ఆ బండలగూడ గ్రామ వాసులు కూడా ఏం చేశారంటే మా పేరు మార్చి బండలగూడ పటాన్ చెరువు అని పేరు పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు వినతులు కూడా ఇచ్చారు. కాబట్టి అది ఒకటి ఆలోచన చేయండి. ఇక అన్నిటికన్నా గొప్ప ఏంటంటే అమ్మా, మీరు ఇచ్చిన మ్యాప్ల 300 వార్డుల యొక్క మ్యాప్లు ఇచ్చారు. 299 వార్డులు బాగానే ఉన్నాయి.
మా భారతీ నగర్ సింధు గారు ఉన్నారు ఇక్కడనే కార్పొరేటరు. మా భారతీ నగర్ విషయానికి వస్తే 5 ప్రాంతాలుగా విభజించారమ్మ. ఇవి ఎంత అన్యాయం అంటే ఆ వార్డులో మనం ఏంటంటే పాలన సౌలభ్యం కోసమే మనం వార్డుల విభజన చేస్తున్నాం అనేది ఒకటి పెట్టుకున్నాం. దాని విషయంలో 5 వార్డులుగా 5 ప్రాంతాలుగా ఒక వార్డు చేసిరు. ఒక కార్పొరేటర్గా ఎంత కష్టం జరుగుతుందో చూడండి. అది కూడా 5 ప్రాంతాలను కూడా ఒక ప్రాంతంగా కలిపినట్టయితే బాగుంటుంది. ప్రొద్దున్నే మేము కమిషనర్ గారిని కలిసడం జరిగింది, మేము సింధు గారు కలిసాం. దాని విషయంలో ఆక్షేపణలు చెప్పాం. వీటిని సరి చేస్తే బాగుంటుందని మేము దృష్టికి తీసుకొస్తున్నాం అమ్మ. అదేవిధంగా బొల్లారం మాత్రం అమ్మ మా పటాన్చెరు ప్రాంతంలో ఉన్నటువంటి 8 డివిజన్లనేమో లింగంపల్లి జోన్లో వేశారు. ఒకటి బొల్లారం ప్రాంతాన్ని మాత్రం కూకట్పల్లి జోన్లో వేశారు. మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని వార్డులను కూడా లింగంపల్లి ప్రాంతం లేచినట్టయితే బాగుంటుందని చెప్తూ తెలియజేస్తూ వీటి మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కంటిన్యూ చేయండి బికాజ్ యు ఆర్ yes no wait సింధు ముందుగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, నా కొలీగ్ కోఆపరేటర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతవరకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గురించి డిస్కషన్ వచ్చింది. కాకపోతే నా డివిజన్ గురించి, భారతీ నగర్ గురించి మాట్లాడాలంటే మేయర్ గారు, విద్యుత్ నగర్ అనేది ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ 2 halves చేసి ఇప్పుడు తెల్లాపూర్ లో హాఫ్ వేసిండ్రు, మళ్ళీ భారతీ నగర్ లో హాఫ్ వేసిండ్రు. ముందు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉండే హాఫ్ కాలనీనే 2 గా డివైడ్ చేసిండ్రు. సో దాంతో మాకు చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. విద్యుత్ నగర్ ని మొత్తంగా తెల్లాపూర్ లోనే కలపాలనేది ఒక రిక్వెస్ట్. ఇంకొకటి MIG లో ఉన్న 1800 హౌసెస్ ని షెర్లింగంపల్లి డివిజన్ లో కలిపిండ్రు, భారతీ నగర్ లో ఉన్నవి. కాకపోతే భారతీ నగర్ కి నల్లగండ్ల ఇస్ వెరీ క్లోజర్. సో నల్లగండ్ల డివిజన్ లో కలిపితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే అక్కడ ఉండేదంతా సీనియర్ సిటిజన్స్. షెర్లింగంపల్లి వాళ్ళకి డిస్టెన్స్ వైజ్ కూడా చాలా దూరం అవుతుంది. సో నల్లగండ్ల డివిజన్ లో కలపాలనేది ఇంకో రిక్వెస్ట్. అండ్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలంటే వెలిమెల అనేది తెల్లాపూర్ లో ఒక విలేజ్ మేయర్ గారు. వెలిమెల మొత్తం వెలిమెల ఉండేది తెల్లాపూర్ మున్సిపాలిటీలో రామచంద్రపూర్ మండల్లో. దాన్ని ఒక్కదాన్ని తీసుకుపోయి పటాన్చెరు మండల్లో ముత్తంగి డివిజన్ లో కలిపిండ్రు. సో అక్కడ నిన్న మేమందరం ఒక 30 to 40 మెంబర్స్ వచ్చి CCP గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వెలిమెల అని మళ్ళీ తెల్లాపూర్ డివిజన్ లోనే పెట్టాలి, ఇక్కడ రామచంద్రపురం మండల్లోనే ఉంచాలి అనేది మాదొక రిక్వెస్ట్ మేయర్ గారు. థ్యాంక్ యూ గారు. శ్రవణ్ చూసిరా మేడం, అందరికి నమస్తే. మీరు అవకాశం ఇచ్చేసరికి పాపం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. సరే, మనం ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు, చాలా పాత విషయాలు, అంటే హిస్టారికల్ గా ఏ విధంగా డీలిమిటేషన్స్ జరిగినాయి, ఏ ప్రభుత్వము లేకపోతే ఏ పార్టీ లీడర్లు వాళ్ళ స్టాండ్స్ ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా చాలా మాట్లాడారు, రైట్. కానీ ఈరోజు నేను డివిజన్ల బౌండరీ గురించి మాట్లాడలేదు మేడం. నేను ఈ మర్జర్ డీలిమిటేషన్స్ గురించి మనం ఇప్పుడు చాలా డిస్కస్ చేసినాం. కానీ ఐ బిలీవ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనము పౌర సేవలు, ప్రజలకు సంబంధించినటువంటి సేవలు మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మర్జర్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి నేను దాని మీదే మాట్లాడతాను. బేసికలీ మేము లీడర్లం, మాస్ లీడర్లం, ఎక్కడైనా సిటీలో నిలబడడానికి సిద్ధంగా ఉంటాం. డీలిమిటేషన్ బౌండరీస్ అనేది ఇట్స్ హార్డ్లీ మ్యాటర్స్ ఫర్ అస్. కాబట్టి అది పెద్ద విషయం. సరే, దాని అభ్యంతరాలను దృష్టికి తీసుకొస్తాము. కానీ అట్ ద సేమ్ టైం పొలిటికల్గా ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నేను దాంట్లో మాట్లాడదలుచుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది మేడం, డీలిమిటేషన్స్ చేసారు. డీలిమిటేషన్స్ చేసేటప్పుడు ఇందాక అన్నట్టుగా ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలి, సభలో ముందే పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ అభిప్రాయము తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం డేటా, ఇప్పుడు మీరు చూస్తే ఒక గెజెట్ పబ్లిష్ చేశారు. ఈ పబ్లిష్ చేసినటువంటి గెజెట్ లో ఏవైతే బౌండరీస్ వర్డ్స్ లో మెన్షన్ చేస్తున్నాయో, ఈ బౌండరీస్ అన్ని కూడా అన్డిఫైన్డ్ బౌండరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో లోవర్ సఫిల్గూడ ట్రాక్ అన్నారు. ఈ లోవర్ సఫిల్గూడ ట్రాక్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇంకోటి ఓల్డ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అన్నారు. ఓల్డ్ మల్కాజ్గిరిలో అసలు రైల్వే స్టేషన్ లేదు మేడం. ఓల్డ్ మల్కాజ్గిరిలో రైల్వే స్టేషనే లేదు. బహుశా అక్కడెక్కడో ఉప్పర్గూడకి ఆ ట్రాక్ పోతుంటే దాని చేసి ఓల్డ్ సఫిల్గూడ రైల్వే ట్రాక్ అన్నట్టున్నారు. సో అన్డిఫైన్డ్ బౌండరీస్ చేయడం వల్ల మీరు గెజెట్ లో ఏవైతే పబ్లిష్ చేశారో ఆ గెజెట్ లో ఆధారం చేసుకొని డివిజన్ బౌండరీస్ ని ఇమాజిన్ చేసుకోవడం టఫ్ గా మారింది. నేను ఆఫ్టర్ గివింగ్ మల్టిపుల్ రీట్స్ ఇమాజినరీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని చూసిన తర్వాత ఒక ఫేర్ అంచనా వచ్చింది. చివరికి నాకే కాదు, మాకున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను కూడా అడిగాం. అక్కడ అనేక మంది ఆఫీసర్లకు అడిగిన తర్వాత వాళ్ళకు కూడా క్లారిటీ లేకపోయిన తర్వాత ఆఫ్టర్ గివింగ్ మల్టిపుల్ రేట్స్, ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఇమాజినరీ పాయింట్స్, వీ కేమ్ టు సమ్ కంక్లూజన్.
సో ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి గెజెట్ ఏవైతే దాంట్లో క్లియర్ గా బౌండరీస్ డిఫైన్ చేయలేదో ఆ గెజెట్ బేస్ చేసుకొని మనం బౌండరీస్ ని ఇమాజిన్ చేయలేం. కాబట్టి మొదటగా మ్యాప్స్ ని పబ్లిష్ చేస్తుంటే బాగుండేది. అదేంతో పెద్ద సీక్రెట్ అన్నట్టుగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతే అమ్మమ్మ ఎద్దు అంటున్నారు అంటే మ్యాప్స్ అంటారు. నాకు అర్థం పబ్లిక్ పాలసీ ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం, మన అందరి కోసం భాగ్యనగరానికి సంబంధించినటువంటి ప్రత్యేక పబ్లిక్ డేటా మ్యాప్స్ అనేది. దీన్ని పబ్లిష్ చేయడంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మ్యాప్స్ పబ్లిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం 300 వార్డ్స్ చేశారు. 300 వార్డ్స్ లో అసలు ఏ డివిజన్ యొక్క విస్తీర్ణం ఎంత, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు, ఏ డివిజన్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ డివిజన్ లో ఎంత పాపులేషన్ ఉంది, దీన్ని బట్టి చూస్తేనే కదా నాకు రేషనలైజ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పాపులేషన్ 1,5 లక్షలు 4 లక్షలు చెప్పారు. ఇప్పుడు ఎస్టిమేటెడ్ పాపులేషన్ 1.34 అని చెప్పారు. Now hardly the difference is 29 lakhs approximately. 29 లక్షల మందికి 150 డివిజన్లు పెడితే 150 డివిజన్లే 29 లక్షల మందికి పెరిగినాయి అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తున్నాం మనం అర్థం అనమాట. మీరు చూస్తే మల్కాజ్గిరి అసెంబ్లీకి సంబంధించి మీరు మౌలాలి ప్రాంతం యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఈస్ట్ ఆనంద్బాగ్ ప్రాంతం అలానే ఉంది. నా డివిజన్ ని మాత్రం నిట్టానిలోనే చీల్చేసారు మేడం. అఫ్కోర్స్ నేను అంతా పనిచేసినాం వేరే విషయం, కానీ చీల్చేసారు బేసికల్లీ. ఆ చేసిన తర్వాత ఒక దగ్గర దాదాపు 20,000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది బేసికల్లీ. కానీ నేను ఏమంటున్నా అంటే నేచురల్ బౌండరీస్ కూడా మెన్షన్ చేయలే. ఇంతకుముందు కూడా చేసినప్పుడు సేమ్ డివిజన్స్ ఎక్కడో గ్రేవ్ యార్డు, రైల్వే ట్రాక్ కలపడం కన్నా నాలా బౌండరీస్ అని మీరే చెప్పారు. నేచురల్ బౌండరీస్ ఆ నాలా బౌండరీగా తీసుకోలే, లేదా సఫిల్గూడ ట్రాక్ కి సంబంధించి నేచురల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బౌండరీస్ గా తీసుకోలే. సో వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ డీలిమిటేషన్? ఇది పబ్లిష్ చేసి ఆ డేటా పబ్లిష్ చేసి ఆ తర్వాత అభ్యంతరాన్ని స్వీకరించుంటే న్యాచురల్ గా ప్రజలు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇందరూ ఆలోచించుకున్న తర్వాత దానిపైన అభ్యంతరాలు చెప్పుంటే బాగుండేది బేసికల్. కాబట్టి ఈ డేటా లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేడం ఈ సిజిజి రిపోర్ట్ అన్నారు, మీరు సిజిజి బేస్ చేసుకొని వేర్ ఇస్ ద రిపోర్ట్? ఇప్పుడు ఈ రోజు మనం ఇంత పెద్ద చర్చ జరుగుతున్నాము, ఆ రిపోర్ట్ మరి హౌస్ లో ప్రతి ఒక్కరి దగ్గర పెట్టి ఇదిగో మేము చేసిన స్టడీ ఇది, దీంట్లో ఆ ఫైండింగ్స్ ఇవి, ఇదిగో దీన్ని బేస్ చేసుకొని మనం చేసామని అసలు ఈ రోజు ఆ సభలో ప్రతి ఒక్కరికి ఆ డేటా అందించాల్సింది కదా, మనం అది కూడా అందించలేకపోయాం. కాబట్టి ఆ డేటాను కూడా కనీసము సభ ముగిసే లోపలైన అవకాశం ఉంటే ఇప్పిస్తే బాగుంటుంది. ఫర్దర్ గా కూడా మనం దాన్ని ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ పరిధిలో ఇందాక అన్నట్టుగా మేడం ఇప్పుడు 300 డివిజన్లు చేస్తాం మనం. మీకు నేను ఏమంటున్నా అంటే అవుటర్ పర్ఫిలర్ ఏరియాస్ అంటే ఇప్పుడు వార్డ్ నెంబర్ 1 పక్కన పెట్టుకోండి, వార్డ్ నెంబర్ 1 చెర్లపల్లి లేకపోతే ఏసరావు నగర్ దాటిన తర్వాత మీకు లాంగెస్ట్ ఏరియా అంటే రాంపల్లి, వంపుగూడ, ఫిర్జాదిగూడ, దమ్మాయిగూడ అట్లా చేసుకుంటూ పోతే అనేక రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేదు. మనము జిహెచ్ఎంసీలో ఓవర్ ద టైం ఎవాల్వ్ అయినాం. రోడ్స్ ఇప్పుడు కమిటీ హాల్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి ఎస్టాబ్లిష్ అయినాయి ఓవర్ ద టైం. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో అక్కడ చాలా కాలనీస్ లో మీకు పార్కులు లేవు, చాలా కాలనీస్ లో కమిటీ హాల్స్ లేవు. అక్కడ ఇంకా గ్రీన్ జోన్ బాగుంది ఫార్చునేట్లీ. ఈ చాలా భూములు కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేనప్పుడు జిహెచ్ఎంసీ స్టాండర్డ్స్ కి ఆ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసే విధంగా ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా? ఇచ్చేసి ఒక దానికి ఏదైనా కమిటీ ఇచ్చి దాన్ని ప్రపోర్షనేట్ గా డెవలప్ చేసిన తర్వాత మీరు విలీనం గురించి మాట్లాడితే బాగుండేది. మరొక విషయం మేడం, ఈ రోజు కనీసం ఔటర్ రింగ్ రోడ్ వరకు పోతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మనం చల్లగాలి పీల్చుకునే అవకాశం ఉంది. నిజంగా కూడా మేము అప్పుడప్పుడు వాకింగ్ పోతాం, ఎక్కడ హయత్ నగర్ దగ్గర పోతాం మేడం. హయత్ నగర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాకింగ్ చేస్తుంటే కనీసం గ్రీనరీ కనబడుతుంది, చల్లగాలి కనబడుతుంది, బాగుంటుందని. కానీ ఇంత సిటీ విస్తీర్ణమైన తర్వాత అసలు గ్రీన్ జోను, చల్లని గాలి మనము భవిష్యత్తులో చూడగలమా? ఇది మనం చాలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సింది, మన గుండె మీద చేసుకుని ఆలోచించాలి. కంక్లూడ్ చేయాలి. అయిపోయింది, చేస్తాను మేడం. కాబట్టి నేనేమంటానంటే మేడం ముఖ్యంగా మేడం జిహెచ్ఎంసీ ఇంత విస్తీర్ణం చేసిన తర్వాత జిహెచ్ఎంసీలో అనేక సంస్థలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండిఏ రోల్ ఏంది మేడం? హెచ్ఎండిఏ వీళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్తూ మన భూములు అమ్ముతున్నారు. మన దగ్గర పార్కులు, ల్యాండ్, మన లేక్స్ ఉంటే ఆ లేక్స్ మీద ఇంత వాళ్ళకి స్థలాలు వేలం వేసి అక్కడ పిల్లలు ఆట వస్తువులు పెట్టుకొని వేలం వేస్తున్నారు. ఏ చెరువుని బాగు చేస్తలే. మరి జిహెచ్ఎంసీని, హైడ్రాని, వాటర్ వర్క్స్ ని ఇలా అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తారు? నేను అదే ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా మేడం. ఏది జరిగినా ప్రభుత్వము ఈ రోజు చాలా క్లియర్ కట్ గా వారి అభిప్రాయం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ప్రజల ముందు పెట్టాలి. ఎన్ని కార్పొరేషన్స్ కింద
డివైడ్ చేస్తారు, వారి బౌండరీస్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్స్ అన్నింటిని మెర్జ్ చేస్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో సమగ్రమైనటువంటి ప్రణాళికని ప్రభుత్వం కనుక మనం ముందు పెడితే ఆ తర్వాత దానిపైన మనం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. ఆ విధంగా కాకుండా ఆ డేటా పెట్టకుండా చేస్తే దానికి మనం థ్యాంక్ యూ దూసరి గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ మెంబర్స్కి, నా తోటి కార్పొరేటర్లకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా 150 డివిజన్లు 300 డివిజన్లు చేసినందుకు సంతోషకరం. మా అంబర్పేట్ నియోజకవర్గంలో 2,60,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 డివిజన్లు, మా గోల్నాక డివిజన్, నల్లకుంట డివిజన్, కాచిగూడ డివిజన్, అంబర్పేట్ డివిజన్, బాగంబర్పేట్ డివిజన్, ఇవి 5 కాక ఇప్పుడు కొత్తగా 3 ఏర్పాటు చేశారు. మా గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ డివిజన్ చేశారు. నల్లకుంట డివిజన్ తిలక్ నగర్ డివిజన్, నల్లకుంట డివిజన్ చేశారు. ఇప్పుడు మా గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ అది స్ట్రేట్గా కట్ చేశారు మేడం. అది చూసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే బాగంబర్పేట్ డివిజన్ యథావిధిగా అలాగే ఉంచండి మేడం, ఎందుకంటే అది డివర్షన్ ఏరియా కాబట్టి బతుకమ్మ కుంట డివిజన్ లాగా అదే బతుకమ్మ కుంట డివిజన్ లాగా మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎక్సాఫిషియల్ మెంబర్స్కి, జిహెచ్ఎంసీ అధికారులకి, నా సహచార కార్పొరేటర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, నేను ఇంతకు ముందర ఇప్పుడు ప్రజెంట్ ఉండే డివిజన్ 123 డివిజన్ కమిషనర్ గారు 123 డివిజన్ అనేది ఫుల్ పిక్చర్ ఎలా ఉంది సార్? కమిషనర్ గారు 123 డివిజన్ అనేది ఫుల్ పిక్చర్ ఎలా ఉండిద్ది? దాన్ని ఇప్పుడు మీరే 243, 244గా 2గా విభజించారు. అయితే ఈ భాగ్యనగర్ డివిజన్ అనేది, హైదర్నగర్ డివిజన్ అనేది, భాగ్యనగర్ డివిజన్ 2 డివిజన్లు అయిన హైదర్నగర్ విలేజ్ ఏదైతే ఉండిద్దో ఆ విలేజ్ సంబంధించిన ఆమ్లెట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో, హైదర్నగరం, రామనేరేష్ నగరం, నందంబూర్ నగర్, ఈ 3 కాలనీలు కలిపి 7,000 ఓటింగ్ చిల్లర ఉంది సార్. దాన్ని తీసుకొచ్చి భాగ్యనగర్ కాలనీలో పెట్టారు. భాగ్యనగర్ కాలనీలో 123 అపార్ట్మెంట్లు ఉంటాయి. దాంట్లో పాపులేషన్ వచ్చి ఒక 15,000 పాపులేషన్ ఉండిద్ది. దాని మొత్తం టోటల్ దాంట్లో ఒక 6-7 ఓటింగ్ ఉండేది. దాన్ని తీసుకొచ్చి హైదర్నగర్కి ఏ డివిజన్ అయితే ఉందో హైదర్నగర్లో పెట్టారు. ఈ 2 పెట్టి నిజాంపేట రోడ్డుని బైఫర్కేషన్ గా తీసుకున్నారు. దాంట్లో మధ్యలో నిజాంపేట రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుని బైఫర్కేషన్ గా తీసుకున్నారు. ఈ రెడ్ సింబల్ ఇచ్చిన ఏదైతే ఏరియా ఉందో ఈ రోడ్డుకి ఇది మొత్తం ఉండి ఇది ఈ వైపు వస్తుంది, భాగ్యనగర్ వైపు నుంచి హైదర్నగర్ వైపు వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఈ స్ట్రైట్ చేసినప్పుడు ఈ ముందర ఈ పీస్ని ఇలా రౌండ్ చేసి ఎందుకు చేసింది తెలియదు అది. కాకపోతే దీన్ని కూడా ఈ విధంగా స్ట్రైట్ చేసుకుంటే ఒకే ఏరియా ఒకే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ 2 డివిజన్లు ఏదైతే నేమ్స్ చేంజ్ చేయడానికి మ్యాక్సిమం చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే విలేజ్ ఓల్డ్ విలేజ్ హైదర్నగర్ అనేది ఎప్పటి నుంచో ఉండదు. అది దాన్ని తీసుకొచ్చి భాగ్యనగర్ కాలనీ చూపించి దీన్ని తీసుకెళ్ళి అక్కడ చూపించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటి చేంజ్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే 300 డివిజన్లు చేయడం అనేది మాకైతే అదృష్టమే మేడం. 2009లో 90,000 చిల్లర ఓట్లు పోటీ చేసాం. తర్వాత 52,000 ఓట్లు పోటీ చేసాం. ఇప్పుడు 30,000 ఓట్లు పోటీ చేస్తున్నాం. ప్రజలకు దగ్గరలో ఉంటాం, డబ్బులు తగ్గిపోతాయి. మా కార్పొరేటర్లకు అయితే అదే కార్పొరేటర్, అదే వ్యవస్థ, అదే ఇది, అదే పబ్లిక్ ఇది. కాకపోతే ఏంటంటే మామూలుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా ఈ 30,000 అండి, 60,000, 60,000 అండి, 90,000, 90,000 అండి, 1,20,000 చేసి ఎక్కడ ఎమ్మెల్యే చేసే పరిస్థితి లేదు. ఈ ఉన్న కార్పొరేటర్ మట్టికి డౌన్ చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేట్టు ఈ విషయమైనా చేయటం అనేది అందరికీ ఎలా ఉన్నా కానీ నాకైతే ఆనందకరం. నేను ఎక్కడ పొలం అమ్మాలో ఏం అమ్మాలో అనుకుంటున్నాను. ఈ టైంలో నాయన సరిపాతులు అనే భావన అయితే కలిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వాహబ్ బాత్కర్. థ్యాంక్ యూ.
वाह एक सेकंड మేడం 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 నో నో అది కూడా మీరే చెప్పాలా? సారీ నాకు అది కూడా మీరే చెప్పాలంటే వాళ్ళు మాట్లాడను అని అనలేదే అన్న మీకు తెలుసా? మేడం నో నో అందరికీ ఆయనకు సమస్య ఉంది కాబట్టి వచ్చి అడిగారు. ఐ హావ్ టు గివ్ ఎవ్రీ పార్టీ మెంబర్ అందరికి ఈక్వల్. నో నో డోంట్ షౌట్. ఇఫ్ యు ఆర్ షౌటింగ్ ఐ విల్ నాట్ గివ్ ద మైక్ టు యు. ఇఫ్ యు ఆర్ షౌట్ మీరు అరుస్తే అసలే ఛాన్స్ ఇవ్వరు. మీరు అరుస్తే ఇవ్వరు. మేడం అన్ని పార్టీలకి నేను ఈక్వల్ గా ఇచ్చుకుంటూ పోతున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు అట్లా అరుస్తే యూ విల్ నాట్ గెట్ ద ఛాన్స్. मैडम मैडम मैं माफी चाहता हूँ मैडम. मैं बोलने वाला जो था हमारे पार्टी के जो सीनियर लोग थे वो लोग आपके सामने जो बात रख दिए मैडम. मेरी भी वही बात बोलना था जो हमारे कॉन्स्टिट्यूंसी में जो अदर कॉन्स्टिट्यूंसी जो थोड़े से जो इन्वॉल्व हुए वो जो है ना हमको हटाने का था. तो हमारे पार्टी के सीनियर लोग जो बोल दिए मैडम वही बोलना था मैडम. आपका टाइम देने के लिए शुक्रिया मैडम. వాళ్ళకి ఇవ్వండి. నో రికమెండేషన్స్, నో రికమెండేషన్స్. నేను మాట్లాడుతున్నా, అమ్మాయి మాట్లాడుతుంది కదా. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ కౌన్సిల్లో ఉన్న అందరు కార్పొరేటర్లకి జై శ్రీరామ్. స్పెషల్లీ నేను ధూల్పేట్ గురించి మాట్లాడాలనుకుంటున్నా మేడం. టోటలీ మంగళా డివిజన్ ధూల్పేట్ మేడం. ధూల్పేట్ని మొత్తం టోటలీ మంగళాట్ని దత్తాత్రేయ డివిజన్ అని మార్చేసినారు మేడం. దత్తాత్రేయ డివిజన్ ఏమో మంగళాట్ అని మార్చేసినారు మేడం. టోటలీ 10,000 ఓటర్స్ దత్తాత్రేయ డివిజన్లో, ఎస్పెషల్లీ లోదోలు హిందూ ఓట్లు దత్తాత్రేయ డివిజన్లో కలిపినారు మేడం. యాజ్ ఏ ఇప్పుడు చెప్తే వీళ్ళ కోపం వస్తుంది కానీ వీళ్ళ పేరు చెప్పా కానీ వాళ్ళని తెచ్చి మంగళాట్లో కలిపినారు మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము గెలిచి 5 సంవత్సరాలే మేడం. ఈ 5 సంవత్సరాల నేను ఎంత పని చేసినానో మంగళ డెవలప్మెంట్ కోసం చాలా చేసినాం మేడం. ప్రతి ఒక్క కార్పొరేటర్ చేసినారు మేడం. ఇప్పుడు నా మంగళాట్లో నేను నిలాడుతున్నా, నా ధూల్పేట్ మంచి డెవలప్ కావాలని మా ఏరియాని డెవలప్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మేడం. మమ్మల్ని తీసుకుపోయి దత్తాత్రేయ నగర్లో ఎత్తేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం? ఇప్పుడు మేము గెలవాలనా ఓడిపోవాలనా ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డి అన్న చేసిన ఘనకారంకి చేసినారు కదా అదే చేసినారు. నో యు విల్ నాట్ టాక్ అబౌట్ ద పార్టీ. పార్టీస్ గురించి మాట్లాడకూడదు. సరే నో నో తప్పు. సరే నేను సరే అన్నా సరే మంచిది సరే రేవంత్ రెడ్డి అని కూడా చెప్పాను. సరే అన్నా సరే మీరు కూర్చోండి. సరే మంచిది మాట్లాడతా. మేము పదే చెప్తున్నాము, పార్టీల అతీతంగా మాట్లాడండి. కార్పొరేటర్స్ మీ డివిజన్ల గురించి మాట్లాడండి. ఏ లీడర్ పేర్లు తీయకండి. సరే మేడం, సరే లీడర్ పేరు తీయ మేడం. కానీ నేనేదో మంగళాట్ నుంచి గెలిచిన, నా మంగళాట్ నుంచి నన్ను తీసేసి దత్తాత్రేయ నగర్ లో వేసి అధికారం ఎవరిచ్చినారు మీకు చెప్పండి మేడం, ఎవరిచ్చినారు? మీ పార్టీ లీడర్, మీ పార్టీ కార్పొరేటర్ చెప్పింది కదా, మేము ప్రజాప్రతినిధులం, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాం, మేము గెలుస్తాము అన్నారు. మేము ప్రజాప్రతినిధులు, మీరు మాస్ లీడర్లు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే గెలవాలి. సరే దానికి కూడా జవాబిస్తా మేడం. అగర్సే వీళ్ళు మాతో బేమాని చేసి మేము తోడిపోవాలని ఈ ఉద్దేశంతో ఏదో మీరు చేస్తున్నారు కదా, బరోబ్బర్ గెలిచి చూపిస్తా. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మేడం, ప్రతి ఒక్క డివిజన్ లా ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నారు మీరు. నా డివిజన్ అని కాదు మేడం. నేను పుట్టి పెరిగిన ధూల్పేట్ని మార్చి దత్తాత్రేయ నగర్ పేరు ఎట్లా పెడతారు చెప్పండి? ఎట్లా పెడతారు? నేను మీతో కాదు క్వశ్చన్,
వాళ్ళతోని మరి సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత Please. కాదు మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పిండు 5 సునీత. సంవత్సరాల నేను గెలిచి నా పేరు తెలవదు మీకు. నా పేరు తెలవదు మీకు. నా పేరు శశికళ. శశికళ సునీత కాదు. సరే, సారీ అమ్మా, బట్ ఐ థింక్ అంత ఆవేదన అవసరం లేదు. You can request, తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. Yes, but you don't have to get so emotional. And public, మీరందరూ కూడా కార్పొరేటర్స్, ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఆమె ఆవేదన ఆమె చెప్తుంది. అన్నంత మాత్రాన మీరందరూ రెచ్చిపోయి ఇట్లా మాట్లాడడం సరికాదు. ఎస్, లెట్ అమ్మా శశికళ, మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా ఇవ్వండి. ఐ విల్. yes, కమిషనర్ గారు, ప్లీజ్ కన్సిడర్ వాట్ ఎవర్ షీ ఇస్ ఆస్కింగ్. ఇంకో చిన్న yes, ఇప్పుడు ఏమని దీని విషయంలో కూడా మాట్లాడినారు. మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు మేడం. అయితే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నారంటే, మీ మంగళ డివిజన్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. మరి చార్మినార్ కూడా జిగ్జాగే ఉంది కదా, మరి దానికి ఎందుకు ముట్టలేరు? మరి చార్మినార్ కూడా జిగ్జాగ్ లేదా? చార్మినార్ కూడా zigzag లేదా? మరి అదే చేస్తున్నారు మేడం. let us not get it. No, మీరు కొంచెం no, this has become a joke. No, పార్టీలు మీరు ప్రోత్సహించుకుంటా. no బాబా గారు మాట్లాడండి. బాబా గారు మాట్లాడండి. no, బాబా గారు మాట్లాడండి. आप गाँव साहब बैठ जाइए. बैठ जाइए आप. బాబా గారు, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో మెంబర్లకు, ఈరోజు భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయం భారతదేశం మొత్తంలోనే హైదరాబాద్ నగరం ఒక పెద్ద కార్పొరేషన్ ఏర్పడటం గర్వించదగ్గ విషయం. ఈరోజు చాలా మంది కార్పొరేటర్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని లిమిట్లు అయినాయి. డీలిమిటేషన్ లో మేయర్ గారు, డీలిమిటేషన్ జరగటం, 150 కార్పొరేటర్లు పోయి 300 కార్పొరేటర్లు కావటం, డీలిమిటేషన్ లో మీరు మాట్లాడుతుంటే కూడా అలానే ఇట్లనే ఉంటది. కొన్ని లిమిట్ తగ్గిపోయినాయి, కొంత ఏరియా డిలీట్ అయింది, కొంత ఏరియాలు డిలీట్ అయినాయి. కొన్ని డివిజన్లలో లిమిటేషన్ పెరిగింది, కొన్ని డివిజన్లలో లిమిటేషన్ తగ్గింది, కొంత ఏరియా డిలీట్ అయింది. ఫస్ట్ డిలీట్ అని చెప్తున్నా కదా, డిలీట్ అయింది, కొన్ని దగ్గర ఇన్క్లూడ్ అయింది. గౌరవ మేయర్ గారు మా బోరబండనే దాదాపు ఇప్పుడు వరకు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి. మా పార్టీ నుంచి అభ్యర్థి బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలిచారు. అయితే మేయర్ గారు అక్కడ అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నాను, దాదాపు మా దగ్గర 53,300 ఓట్లు మొన్న నా డివిజన్లు ఉన్నాయి బోరబండలో. ఇప్పుడు అదనంగా తీసుకొచ్చి ఇంక్లూడ్ కూడా చేస్తే దాదాపు 60,000 అయింది. దాంట్లో అన్ని మతాల పరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకర విషయం ఏంటంటే, ఎవరి సభ్యులకు కోపం రావచ్చు, దయచేసి క్షమించాలి. అది ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, మనం ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు. ప్రజాప్రతినిధులకు ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా అందరూ సమానమైన విషయం మర్చిపోవద్దు. బాధాకరమైన విషయం. ఇందాక మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు అంటాడు, ఈ యొక్క ప్రాంతాన్ని తీసేసి ఈ సంబంధించిన స్థానికతను తీసేసి అక్కడ కలిపారని, అక్కడ వాళ్ళు ఇక్కడ కలిపారు. ఎవరు ఎక్కడ కలిపినా వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు, మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ప్రాంతం వాళ్ళు, ఎవరెక్కడ కలిపినా, హైదరాబాదీలు ఎవరెక్కడ కలిపినా, మన ఓటర్లు ఎవరెక్కడ కలిపినా వారు భారతదేశ వాసులు వాళ్ళు, సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు. అరే ఇక్కడ పంచి అని చెప్పి అక్కడ చెప్పారు, ఏం మాట్లాడుతున్నారండి? మీరు స్టార్ట్ చేస్తారు. ఒక కార్పొరేటర్ కలిపిరని మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. No, మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. No, he is just telling
అందరూ కూడా ఒకటే అని చెప్తున్నారు. ఆయన ఏం తప్పు చెప్పట్లేదు. ఈ రోజు మీరు ఒక ఏరియా ఇంకొక ఏరియా పేర్లు పెట్టకూడదు అని చెప్తున్నాడు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. No, కూర్చోండి. Everybody, no sit down, no sit down. No, I will not take it. No, sit down, sit down. No, you sit down. Sit down. Sit down, Amma. Sit down. ఓకే నా తల్లి ఆగు. మేము ఉద్యమాలు చేశాం, తెలంగాణ కోసం కొట్లాడడం, పోరాటం చేస్తాం, పథకాలు చేశారు. ఎస్, మేము పోలీసుల బంధువుల తూటాలకు ఎదురండి పోరాడినాం మేయర్ గారు. అప్పుడు కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమాలు చేశాం. అయితే ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అలా ఆ ప్రాంతం అని, ఈ మతం అని, ఆ కులం అని, ఈ జాతి, నిజంగా మన ప్రజాప్రతినిధులం అయితే ఏ ప్రాంతం కలిపినా, ఏ కులం కలిపినా గెలిచే కాన్ఫిడెంట్ ఉండాలి. వాళ్ళు ఎస్సీనా సరే, బీసీనా సరే, మైనార్టీనా సరే, ఏ సంబంధించిన జాతినా సరే గెలిచే యొక్క ఆలోచన ఉండాలి. ఏ ప్రాంతంగా కలిపినా గెలిచే సత్తా ఉండాలని చెప్పి చేసుకుంటాను. ధన్యవాదాలు మేయర్. ఓకే, పద్మ గారు ప్లీజ్ సిట్ డౌన్. పద్మ గారు మాట్లాడండి. గౌరవనీయులైన మేయర్ గారికి, డిప్యూటీ నరసింహారెడ్డి గారు కూర్చోండి. నరసింహారెడ్డి గారు కూర్చోండి. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, నరసింహారెడ్డి గారు, నో దిస్ ఇస్ నరసింహారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. భాగ్యలక్ష్మి కూర్చోమ్మా, ప్లీజ్ కూర్చో. గౌరవనీయుల మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. మేడం, ఇది అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. కాన్స్టిట్యున్సీస్ లో 5 డివిజన్స్ ఉండే, ఇప్పుడు 8 డివిజన్స్ చేయడం జరిగింది. నాది బాగంబర్పేట్ డివిజన్ మేడం. ఇక్కడ అంబర్పేట్లో హైయెస్ట్ ఓట్స్ బాగంబర్పేట్లో ఉన్నాయి, 65,000 ఓట్స్ ఉన్నాయి. కానీ డీలిమిటేషన్ లో ఆ డివిజన్ మాత్రం డివైడ్ చేయలేదు. యాజ్ పర్ ద బౌండరీస్ అని మన నిన్న కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ వాల్ రావడం ఉంటది, ఆక్సిజన్ పార్క్, తర్వాత ఇక్కడ రామంతపూర్ పోచమ్మ టెంపుల్ వరకు ఉంటది. కాబట్టి సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. మేడం, ఒకటే నేను రిక్వెస్ట్, బాగంబర్పేట్ డివిజన్ తీసేసి డీడీ కాలనీ అని పెట్టాడు. సో నేను అదే అంటున్నాను, అక్కడ ఒక 10-20 కాలనీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాలనీ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది, వచ్చి మేడం మీరు ఎందుకు మా కాలనీస్ లేవా, ఎందుకు డీడీ కాలనీ అని పెట్టారు. సో యాజ్ పర్ మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. నన్ను లోకల్ కార్పొరేటర్ కూడా నాకు అది ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అదే మాట్లాడారు. కాబట్టి దయచేసి దాన్ని డీడీ కాలనీ తీసి మళ్ళీ బాగంబర్పేట పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మేడం, మేయర్ గారికి, అలాగే కమిషనర్ సార్ గారికి, అఫీషియల్స్ కి, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కి, నా తోటి కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరు నమస్కారం మేడం. నాది ఐత్నా డివిజన్ మేడం, శివారు ప్రాంతము. ఐత్నారు 2 డివిజన్లు ప్లస్ ఒక 3 బూతులు తీసుకొని మన్సూరాబాద్ లో కలిపారు మేడం. ఈ రెండు డివిజన్లు చేసి ఐత్నార్ని, ఒక డివిజన్ ఏమో 23,000 ఓట్లు చేసిరు మేడం. ఒక డివిజన్ హైకోర్టు కాలనీ డివిజన్ ఏమో 33,000 ఓట్లు చేసిర్రు. ఇప్పటిదాకా కమిషనర్ సార్ చెప్పినట్టు మేము ఇష్టారాలికలుగా డివైడ్ చేస్తామని చెప్పారు. అయత్తార్కి ఒక పేరున్నది మేడం, పెద్ద మసీద్ ఉంటుంది, అయత్ బక్షి బేగం అని మసీద్ ఉంటుంది, దాంతో అయత్ నగర్ అని పేరు వచ్చింది. అది తీసుకపోయేమో హైకోర్టు కాలనీలో కలిపారు. అయత్నార్ 2 చెరువులు ఉంటాయి, తీసుకపోయేమో హైకోర్టు కాలనీలో కలిపారు. బస్ డిపోలు, అయత్నార్ బస్ డిపోలు ఉంటాయేమో హైకోర్టు కాలనీలో కలిపారు. ఈడనేమో మొత్తం ఒక 20,000 ఓట్లు తీసుకొచ్చి ఏదైతే మనకు పేరు ఉన్నదో అయత్నార్ ఉన్నాయో అవన్నీ తీసుకపోయి హైకోర్టు కాలనీలో కలిపారు. హైకోర్టు కాలనీ 33,000 ఓట్లు చేసింది మేడం. ఒక డివిజన్ ఏమో 23, అయత్నార్ డివిజన్ ఏమో 23,000 ఓట్లు చేసారు. కొంచెం అక్కడ జరిపి ఒక భాగ్యత కాడికి తీసుకుంటే మనకు 2 డివిజన్లు సమానంగా అయితే అని కోరుకుంటున్నాం మేడం. అలాగే ఒక క్లారిఫికేషన్ మేడం, ఇంకోటి ఈ ఐత్నార్ డివిజన్ మధ్య, హైకోర్టు కాలనీ డివిజన్ ఐత్నార్ డివిజన్ మధ్యలో ఒక ఇబ్రాపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక కల్వంచ్ అని విలేజ్ ఉంటుంది మేడం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక కాన్స్టిట్యున్సీని ఇక్కడ మర్జ్ చేయలేదని చెప్పారు. నాకు చిన్న క్లారిఫికేషన్ అంటే ఇబ్రాపట్నం కాన్స్టిట్యున్సీ ఏదైతే హైకోర్టు కాలనీలు ఉన్నదో అది దీంట్లో హైకోర్టు కాలనీ మర్జ్ అయిందా కాలేదా? అలాగే భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక సాయి కాలనీ అని ఉంటుంది మేడం, అందులో ఐత్నార్ డివిజన్ లో ఉన్నది, అది కూడా దీంట్లో మర్జ్ అయిందా కాలేదా ఒకసారి క్లారిఫికేషన్ కావాలి మేడం. అది
గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్ మెంబర్కి, ఆఫీసర్స్కి, నా తోటి కార్పొరేటర్స్కి అందరికీ నమస్కారం. మేడం, నా 61 వార్డ్ అత్తాపూర్ డివిజన్. అత్తాపూర్ డివిజన్ని 2 డివిజన్లుగా చేశారు. చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే నా డివిజన్లో ఐదర్గూడ ఓల్డ్ విలేజ్తో పాటు ఎర్రబోడ, ప్రకాష్ నగర్ కాలనీ, నలంద నగర్, వెంకటేశ్వర కాలనీ వీటన్నిటిని కలపాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అత్తాపూర్ డివిజన్లో 9 నెంబర్ సులేమాన్ నగర్ ప్రాంతంలోనే ఉంచకుండా అత్తాపూర్ డివిజన్లో కలపడం ఇది. అదేవిధంగా మా సర్కిల్లో చూసుకుంటే 5 డివిజన్లో ఉన్న మా ప్రాంతాన్ని 7 డివిజన్లుగా చేశారు. శివరాంపల్లి డివిజన్ని సులేమాన్ నగర్లో కలపడం ఇది కూడా సమంజసం కాదని నేను తెలియజేస్తూ ప్రజలకు అనుకూలంగా డివిజన్లను విభజించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిఎన్ రెడ్డి గారు. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్స్కి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 150 డివిజన్ల నుండి ఏదైతే 300 డివిజన్లు ఏర్పాటు చేయబోతున్నామో ఈ డీలిమిటేషన్ ప్రక్రియకి స్వాగతం. అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడాలనే సంకల్పంతో ఆర్థికంగానే కాదు, ఆర్థికంగా, అదేవిధంగా సాంఘికంగా, అదేవిధంగా సామాజికంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో దాదాపుగా అన్ని డివిజన్లలో కూడా ఇదే, అంటే ఏదైతే హద్దులు నిర్ణయిస్తున్నారో వాటి గురించి ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో మా నియోజకవర్గంలో కూడా మా డివిజన్లో దాదాపుగా పక్కనున్న 3 డివిజన్లలో మెర్జ్ కావడం జరిగింది మేడం. ముఖ్యంగా రహమత్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్, టిఎన్జే నగర్ అనే 2 కాలనీలను కూడా బోరబండ డివిజన్లో కలపడం జరిగింది. అదేవిధంగా శ్రీరామ్ నగర్ అనేది, శ్రీరామ్ నగర్లో కొంత పార్ట్ రాజీవ్ గాంధీ నగర్ డివిజన్లో కలపడం జరిగింది. అయితే లోకల్గా ఉన్నటువంటి ఎస్పీఆర్ హిల్స్ అనే ప్రాంతం ఉంది, అది 25 బస్సులకు సంబంధించిన ప్రాంతం. అదేవిధంగా హెచ్ఎఫ్ నగర్, హబీబ్ ఫాతిమా నగర్ అంటారు మేడం, అదేవిధంగా శ్రీరామ్ నగర్, ఈ ప్రాంతాన్ని అంతటిని కలిపి కార్మిక నగర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా లోకల్ ఉన్న ప్రాధాన్యతను బట్టి ఇక్కడ ఉన్న బస్సులను కొన్నింటిని విడగొట్టారని కొంత నాయకత్వం చెప్పడం జరుగుతుంది మేడం. అదేవిధంగా 2-3 ఒపీనియన్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ లోకల్ ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా గౌరవ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మీ అందరం కూర్చున్న తర్వాత మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం మేడం. దాని ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పేసి సభ ద్వారా మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గౌరవ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, డిప్యూటీ మేయర్ గారికి, ఆఫీసర్స్ అందరికీ, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నా నమస్కారాలు. నాది 122 డివిజన్ వివేకానంద్ నగర్ కాలనీ. యాక్చువల్గా మా కాలనీలో 70 to 75 ఓటర్స్ 75,000 ఓటర్స్ ఉంటారు. సో మీ ఇప్పటి బైఫికేషన్ ద్వారా అయితే కరెక్ట్గా ఓటర్స్ ప్రకారం చూస్తే 35,000 కరెక్ట్గానే జరిగింది. మీరు జాగ్రఫికల్ ఏరియా చూస్తే కూడా మీరు నేను ఆఫీసర్స్ని అడిగితే కాన్స్టెన్సీస్ ఏదైనా ఒకటే కాన్స్టెన్సీ కిందకి రావాలని చెప్పేసి చేసామని చెప్పారు. సో ఫస్ట్ మా కుక్కట్పల్లి కాన్స్టెన్సీ అండ్ షేర్లింగంపల్లి కాన్స్టెన్సీకి కూడా వచ్చేది. ఇప్పుడు అలా లేదు, ఒకటే కాన్స్టెన్సీ కింద చేసామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు కూడా సేమ్ అదే కుక్కట్పల్లి కాన్స్టెన్సీ నుంచి కొంచెం వేరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో నుంచి ఒక 11,000 to 1100 to 1200 ఓటర్స్ కుక్కట్పల్లి కాన్స్టెన్సీ ఉండేవి. సో ఇప్పుడు ఉన్నాయి కూడా అవి తీసేసి మళ్ళీ కొత్త ఓటర్స్, సేమ్ అమౌంట్ ఆఫ్ కొత్త ఓటర్స్ వేరే ఏరియా యాడ్ చేశారు. సో ఇది ఎందుకు అలా యాడ్ చేశారు, మరి పాతది ఎందుకు తీశారు, కొత్తది అది ఎందుకు యాడ్ చేశారు అది తెలియట్లేదు. పాతది ఉన్న జాగ్రఫికల్ ఏరియా ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. అది మనకు ఓటర్స్ కూడా ఏమి డౌట్ రాకుండా, వాళ్ళకి ఏమి డౌట్స్ లేకుండా బాగా ఉంది. ఇప్పుడు చేసిన కొత్త దాని ప్రకారం అందరికి కూడా ఎవరు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తారన్నది చాలా ఇబ్బందికరంగా మారింది ప్రజలకు. సో అది ఒక్కసారి మీరు చూస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. గంగాధర్ గారు, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. గంగాధర్ గారు 1 సెకండ్.
వన్ మై ఇష్యూ మేడం. ఇంకొకటి మా డివిజన్లో ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్ టూ చేశారని చెప్పాను కదా, అందులో కమల ప్రసన్న నగర్ అని ఒకటి, వివేకానంద నగర్ అని ఒకటి, రెండు చేశారు. సో ఈ కమల ప్రసన్న నగర్ అనేది వచ్చేసి మా వివేకానంద నగర్ డివిజన్లోనే ఉంది. యాక్చువల్లీ పేరు రాంగ్ పెట్టారు. సో కమల ప్రసన్న నగర్ తీసేసి ఇప్పుడు ఉన్న మీరు కొత్త బస్తీలో ఏవేవో ఇప్పుడు వెంకటేష్ నగర్ అని, ఆర్పి కాలనీ అని, రామకృష్ణ నగర్ అని కొన్ని చిన్న బస్తీస్ వస్తాయి. సో అందులో మీరు ఏ పేరు పెట్టినా మాకేం ప్రాబ్లం లేదు. ఈ కమల ప్రసన్న నగర్ అనేది వచ్చేసి వివేకానంద నగర్ కాలనీలో ఉంది కాబట్టి ఆ పేరు తీసేసి మీరు ఈ కాలనీలకు సంబంధించి ఇంకేది పెట్టినా అభ్యంతరం లేదు. సార్ గంగాధర్ గారు. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కి, నాతోటి కార్పొరేటర్లకు. మేడం అది షేరింగపల్లి కాన్స్టిట్యున్సీ. మై 23 డివిజన్లు చేసిన మేడం. మొత్తం మాది గచ్చిబౌలి డివిజన్ మేడం. అంతా కూడా ఐటీ ప్రాంతము. దాన్ని 2గా విభజించడం జరిగింది. మరి ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు గచ్చిబౌలిలో ఏదైతే రింగ్ రోడ్ ఉందో మేడం, రింగ్ రోడ్ లోపల దర్గా, కాజాగూడ, టెలికాం నగర్ ఇవన్నీ కూడా 2-3 గ్రామాలు ఉన్నాయి మేడం. రింగ్ రోడ్ లోపల ఉన్న నానక్రామ్ కూడా అని, అలాగే గచ్చిబౌలి స్టేడియం తీసుకొచ్చి మన నల్గొండలో కలపడం జరిగింది. గచ్చిబౌలి కలపడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే నానక్రామ్ కూడా విలేజ్ ఏదైతే రింగ్ రోడ్ లోపల ఉందో అదొకటి, ఆ స్టేడియం 2 కూడా నల్గొండ ప్రాంతంలో డివిజన్లో కలిపితే బాగుంటుంది ఒక రిక్వెస్ట్ మేడం. అలాగే షేరింగంపల్లి డివిజన్లో 3 విభజించారు మేడం. ఒకటి మసీద్ బండ, శ్రీరామ్ నగర్, నింగంపల్లి. ఇంతకుముందు మా తోటి కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మా భారతీనగర్ తీసుకొచ్చి నల్గొండలో కలపండి, ఎందుకంటే మాకు షేరింగంపల్లి కాన్స్టిట్యున్సీ మాదైనప్పటికీ మా భారతీనగర్ అప్పటికే 4 ప్రాంతాలకు విభజించారు. ఈ భారతీనగర్ తీసుకొని షేరింగంపల్లి నల్గొండలో కలపటం మేడం. మాకు గత 12 సంవత్సరాల నుంచి భారతీనగర్ మాకు ఎటువంటి సంబంధం లేదు. సో భారతీనగర్ అనేది కంప్లీట్ గా భారతీనగర్ ఎట్లాగో 2-3గా వివరించారు కాబట్టి భారతీనగర్ కలపండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ అవతల ప్రాంతము గత 12 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి సత్సంబంధాలు కూడా భారతీనగర్ లేవు. కాబట్టి నింగంపల్లిలో కలిపారు కాబట్టి నింగంపల్లిలో కంటే కూడా భారతీనగర్ రామచంద్రపురంలో కలిపితే కూడా బాగుంటది. నల్గొండ, గోపన్పల్లి ఈ 2 గ్రామాల్లో ఒక డివిజన్ గా ఏర్పాటు చేశారు మేడం. దాంట్లో ఈ నానక్రామ్ కూడా నల్గొండలో కలిపినట్టయితే ఈ 3 విలేజ్లో ఐటీ ప్రాంతం మేడం. అదంతా కూడా ఈ ఐటీ ప్రాంతం నానక్రామ్ కూడా విలేజ్, గచ్చిబౌలి స్టేడియం మా ప్రాంతంలో కలపని మేము కోరుతా ఉన్నాం. నల్గొండ డివిజన్ మేడం. జిల్లా గారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో సభ్యులకి, నా తోటి కార్పొరేటర్లకి, అధికారులందరికీ నమస్కారం. నాది షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, చందానగర్ డివిజన్ మేడం. చందానగర్ 2 భాగాలుగా విభజించడం అయింది. చందానగర్ ఒకటి, దీప్తి శ్రీనగర్ ఒకటి. అయితే చందానగర్లో శ్రీదేవి థియేటర్ రోడ్ నాలా ఆధారంగా విభజించడం జరిగింది నా చందానగర్ డివిజన్ ని. అలా కాకుండా చందానగర్ డివిజన్ NH65 మరి అదే భాగంగా PJR రోడ్ ఆధారంగా తీసుకున్నట్టయితే ఫ్యూచర్ లో పాలనా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని నా అభిప్రాయం. కమిషనర్ గారికి కూడా నిన్న మొత్తము డీటెయిల్స్, అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారు దృష్టి పెట్టి మేము ఇచ్చిన మ్యాప్ ఆధారంగా విభజించినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ. గారు. గౌరవులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కి, అఫీషియల్కి, నా తోటి కార్పొరేటర్ అందరికీ సచ్ నమస్కారం మేడం. మా మెట్టుగూడ డివిజన్ అనేది సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్ మేడం. అది మా మెట్టుగూడ డివిజన్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కూడా మాకే వచ్చింది మేడం మెట్టుగూడ డివిజన్కి. కాబట్టి ముఖ్యంగా తెలియంది ఏంటంటే రైల్వే పిట్టు మొత్తం మా సికింద్రాబాద్లో 40% రైల్వే ఉంది మేడం. 20% వచ్చేసి ఓయూ ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఆ మెట్టుగూడకు మొత్తం రైల్వే చేసిర్రు. అంటే ఇప్పుడు రైల్వే అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి, ఇటు వెనుకకు వస్తే సీతాఫలం మండి వర్క్ షాప్లు, అలా కూడా వర్క్ షాప్ వాళ్ళు ఉన్నారు. ముంగడికి వస్తేనేమో చిలకలగూడ చౌరస్తా రైల్వే క్వార్టర్స్ ప్లస్ సీతాఫలం మండి స్టేషన్, రైట్ సైడ్ పోతేనేమో సంచాలన్ భవన్. ఇవన్నీ అంటే రైల్వే దాంట్లో నేను ఎక్కడ పోయి ఎక్కడ ఏం పని చేయాలో మాకు తెలియదు మేడం. మరి అక్కడ ఓటర్స్ కూడా లేరు. మరి అక్కడ మొత్తం మెట్టుగూడ డివిజన్కే ఇచ్చిర్రు. అది ఒక్క నిమిషం. అయితే ఇంకోటి మేడం, ఓకే ఇప్పుడు రైల్వే దాంట్లో మాది చిన్నగా అమాల్ బస్తీ అనేది ఉంది మేడం. అమాల్ బస్తీలో రీసెంట్ గా ఒక కార్యకర్త చనిపోయింది, మన కాంగ్రెస్ కార్యకర్త. అక్కడ బౌండరీలో వచ్చేసి మన రైల్వే వాళ్ళు వచ్చేసి వాల్ కట్టిర్రు. కనీసం అక్కడ వాల్ కి ప్లేస్ ఇయ్యంటే కూడా అంబులెన్స్ ఒక 10 నిమిషాలు అయితే ఆ కార్యకర్త కూడా బతుకుతుండే. అట్లాంటి ప్లేస్ లో తీసుకొని నన్ను వేసిర్రు. ఆల్రెడీ అక్కడ ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. రైల్వే వాళ్ళ దాంట్లో మాకు
కేసులు ఉన్నాయి మేడం. సండే రోజు ప్రతి దానికి అటెండ్ అవుతాం కేసుకి. ఇప్పుడు కూడా తీసుకొని ఇంకా మిగిలిన రైల్వే కూడా మొత్తం మాకే హ్యాండ్ ఓవర్ చేసిర్రు. అంటే ఆ రైల్వే వాళ్ళు ఎక్కడ పని చేయాలా మేము ఏంటిది? ఇంకోటి ఒక్క నిమిషం ఆగండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు 3 ఎమ్మెల్యేలు వచ్చారు మేడం. 3 ఎమ్మెల్యేలు అంటే సనత్ నగర్ శ్రీనివాస్ సీనాన్న వచ్చిండు, సనత్ నగర్ ప్లీజ్ సైలెన్స్. సనత్ నగర్ సీనాన్న వచ్చిండు, మళ్ళీ కంటోన్మెంట్ సాయి గణేష్ అని వచ్చిండు. అంటే ఈ 3 ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మీటింగ్ పెడితే ఎక్కడొక కాలు పెట్టాలో అక్కడొక కాలు ఇడొక కాలు పెట్టానా నాకు అర్థమవుతుంది. కానీ ఈ మెట్టు కూడా 3 భాగాలు చేసిర్రు. అంటే ఎటు కాకుండా అంటే రైల్వే దగ్గర ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు మా బాధ చెప్పుకోనికి కనీసం డిప్యూటీ మేయర్ దగ్గరికి వెళ్తే కూడా ఆమెనే సమస్యలు ఉన్నామంటే మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కౌన్సిల్ దాంట్లో చెప్పింది మహిళలను కోటేశ్వరాలను చేస్తానంటే మళ్ళీ ఉండి ఒక్క నిమిషం అన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేద్దామా సునీత? అందుకే నేను కొందరికి ఇవ్వను, ఎందుకంటే మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. సబ్జెక్ట్ డైవర్ట్ ఎందుకు చేస్తున్నాము? ఉన్న మాటనే కదా. మాకు డిప్యూటీ మేయర్ గా సికింద్రాబాద్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా కదా. కంటోన్మెంట్ మీ ఎమ్మెల్యేలు అది మాట్లాడండి. అదే మేడం నేను అదే చెప్తున్నా కదా. కంటోన్మెంట్ ఎమ్మెల్యే వచ్చింది, సీనన్న వచ్చిన్నారు, మాకు 3 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి ఆ సమస్యకు? 6 PS లో వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? అనేది ఇప్పుడు సంచలన భవన్ ఉంది మేడం, మాకు అది వద్దు. మాకు సంచలన భవన్ అనేది వచ్చింది, మాకు అక్కడ ఏ ఓటర్స్ లేరు, ఎవరు లేరు. మరి ఏం పెట్టుకున్నది అక్కడ? అంటే అక్కడ వచ్చి అయిందమ్మా, మీది అర్థమైంది. వి విల్ కన్నన్ గారు మీరు ప్లీజ్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి? yes we will address to that. We will address. లచ్చిరెడ్డి గారు. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ కు, నా తోటి కార్పొరేటర్లందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మా డివిజన్ మేడం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. మా డివిజన్ 4 ముక్కలైంది. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ 1, సాహెబ్ నగర్ 1, కొంత భాగం తీసుకపోయి అస్తినాపురంలో 1, కొద్ది భాగం తీసుకపోయి హైకోర్టు కాలనీలో 1. కాకపోతే డీలిమిటేషన్ లో భాగంగా 2 డివిజన్లుగా విభజిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాకపోతే హోట్స్ కూడా సమానంగా డివైడ్ చేసి 2 డివిజన్లోనే సమానంగా డివైడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఒకటి మేడం, మా దగ్గర సాహెబ్ నగర్ లో ఎక్కువ వేసినది మెడికల్ హెల్త్ కాలనీ వరకు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అస్సినాపురం కలిపిన ఒక 5-6 బూతులు ఇక్కడ బిఎన్ రెడ్డికి హ్యాడ్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని మీద కమిషనర్ గారికి కొంచెం నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పునరాలోచించి ఒక డివిజన్ చేయాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి గారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ కి అందరికీ నమస్కారం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 300 డివిజన్స్ కింద మార్చారో ఇది చాలా హర్షించాల్సిన విషయము. ఎందుకంటే ప్రజలు దీని మీద చాలా సంతోషంగా ఉన్నారు. నా డివిజన్లో ఎటువంటి మార్పులు జరగలేదు, కానీ నేను వేరే పబ్లిక్ ఎవరైతే నా డివిజన్లో ఉన్న ప్రజలను అడిగితే వాళ్ళు దాని మీద సంతోషం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా వాళ్ళ దగ్గర నేను తిరిగినప్పుడు కనుక్కున్న దాని ప్రకారము మామూలు కార్యకర్తలు ఎవరైతే నార్మల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితాంతం కష్టపడి వాళ్ళు నగర శివార్లలో ఎంతో కొంత భూమి ఏదో కొనుక్కొని ఒక దగ్గరికి చివరి ఎక్కడో వెళ్ళి రేపు రిటైర్మెంట్ లైఫ్ గడపాలనుకున్న పబ్లిక్ ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అది ఏదో ఊరి చివరిలో ఎటువంటి ఫెసిలిటీలు లేకుండా ఉన్న ప్లేస్ నుంచి సిటీలో కలవడం వల్ల వాళ్ళకు కూడా ఇప్పుడు మన నగరంలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. మేడం, నాకు హిమాయత్ నగర్ డివిజన్ మన జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది. మా దగ్గర జనాలకు కనిపించేది 400 అపార్ట్మెంట్స్, కానీ కనిపించని 18 స్లమ్స్ ఉన్నాయి ఏరియాలో. ఈ ఏరియాలో డెవలప్మెంట్ విషయంలో నేను కౌన్సిల్లోకి వచ్చిన ప్రతిసారి నా క్వశ్చన్ రైజ్ అవుతుంది, కానీ ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఎన్నో రకాల గొడవలతోని ప్రతిసారి నా క్వశ్చన్ రైజ్ అయ్యేసరికి నేను ఆన్సర్ చేసుకోవడానికి మీకు నా సమస్య చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదు కౌన్సిల్ హాల్లో. బట్ మీరు కానీ మన కమిషనర్ కానీ మన ఉన్న జోనల్ కమిషనర్ కానీ వాళ్ళందరూ కూడా కరెక్ట్గా హిమాయత్ నగర్ డివిజన్కి తెలిసిన వాళ్ళు కరెక్ట్ విషయం ఎక్కడెక్కడ ఏమంటే సమస్యలు ఉంటే స్పందించే వాళ్ళు కాబట్టి ప్రతి సమస్య కూడా మీ దగ్గర చేసుకోవచ్చు కూడా నేను చెప్పుకొని పరిష్కరించడం జరిగింది. సో దానికి మా హిమాయత్ నగర్ ప్రజల తరపున నా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేడం, నాకు ఇంకొక విషయము, మీరు మొన్న 2 కోట్లు ఏదైతే శాంక్షన్ చేస్తారో ప్రతి కార్పొరేటర్కి 1 కోటి రూపాయలు కమిషనర్ గారి ద్వారా, మరి ఇంకొక 1 కోటి రూపాయలు కన్సర్న్ మినిస్టర్ ద్వారా దాన్ని వాటర్ వర్క్స్ కి మీరు అసైన్ చేయడం జరిగింది. వాళ్ళతో కలపడం వల్ల 40 లక్షల రూపాయలు వర్క్స్ వాళ్ళ చేతిలోంచి జరగాల్సి ఉంది. కానీ ఆ 40 లక్షల వర్క్ కోసము
మేము వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం అవుతుంది. మాకున్న సమస్యలు వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా చేయడం లేదు. కాబట్టి దీన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అది మీరు ఇచ్చేద్దాం. గౌరవ మేయర్ గారికి అందరికీ కూడా అవకాశం డిప్యూటీ ఇస్తున్నాను. మేయర్ గారికి, ఒకళ్ళు 1-1-1 గా ఇస్తూనే ఉన్నాను కదా, ప్లీజ్. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అదేవిధంగా అధికారులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, నాది గౌతమ్ నగర్ 141 డివిజన్. సో గౌతమ్ నగర్ 2 డివిజన్స్ గా డివైడ్ అయ్యింది. ఒకటి మిర్జాల్గూడ మరియు గౌతమ్ నగర్ 2గా డివైడ్ అయింది. సో అది ఒక గౌతమ్ నగర్ రోడ్ ఆధారంగా తీసుకొని 2గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్క కాలనీ రెండు సైడ్లు కూడా స్ప్లిట్ అవ్వడం జరిగింది మేడం. సో కాలనీకి ఒక్కరే ప్రెసిడెంట్ ఉంటారు, 2 కార్పొరేటర్స్ అవుతారు. అప్పుడు 2 కార్పొరేటర్స్ చుట్టూ తిరగలేకపోతారు పబ్లిక్, వాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో దానికి ఎగ్జాక్ట్ గానే రైల్వే ట్రాక్ ఒకటి ఉంది. ఆ రైల్వే ట్రాక్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కన్సిడర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ గారు. హానబుల్ మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ ఆఫీషియర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముఖ్యంగా మేడం, ఇందాక శివరన్న అన్నట్టు ఏదైతే 1,30,00,000 మంది ఏదైతే జనాభా ఉందో దాన్ని డివైడ్ చేస్తే ఏదైతే 40-45 వేల ఓటర్స్ ఏదైతే డివిజన్ వైజ్ వస్తుందో ఈరోజు మేడం, అదే మా ముషిరాబాద్ చూసుకుంటే మేడం 3,10,000 మంది ఉండే మేడం. అంతకుముందుకేమో 2,95,000 ఉండే మేడం. ఈరోజు ముషిరాబాద్ చూసుకుంటే 48,000 మంది డివిజన్లో ఉండే మేడం. దాన్ని 2 డివిజన్గా మార్చారు మేడం ముషిరాబాద్ని. ఒకటి బాబూజీ నగర్, ఒకటి ముషిరాబాద్. దాంట్లో ఓట్లు చూసుకుంటే మేడం 25-26 లోపలనే ఉన్నాయి మేడం. ఈరోజు అదే గాంధీనగర్ చూసుకుంటే మేడం 52,000-53,000 ఓటర్స్ ఉన్నారు మేడం. అక్కడ ఒక్కటి కూడా మళ్ళీ డివైడ్ చేయలేదు. అదేవిధంగా అడిగ్మేట్ చూసుకుంటే కూడా అదే పరిస్థితి. ఈరోజు కవడి కూడా చూస్తే కూడా 53,000 ఓట్లు ఉన్నాయి మేడం. కానీ రామ్నగర్కి వచ్చేసరికి మా దగ్గర 58,000 ఓట్లు ఉంటే దాంట్లోకి ఏం చేసి రామ్నగర్ సపరేటు, అదేవిధంగా బాలింగంపల్లి సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది మేడం. ఈరోజు చూసుకుంటే మేడం ఎక్కడ చూసినా కానీ మైనార్టీస్ ఎక్కడైతే ఉన్నారో అది సపరేట్గా డివిజన్ని సపరేట్గా చేయడం జరిగింది మేడం. ఈరోజు ముషిరాబాద్ చూసుకుంటే ముషిరాబాద్లో ఏదైతే పఠాన్ బస్తీ ఏవైతే బస్తీలు ఉన్నాయో దాన్ని సపరేట్గా ఏదో ఒక మైనార్టీకి సపరేట్గా ఇవ్వడానికి కోసమే ఈరోజు డివిజన్గా మార్చడం జరిగింది మేడం. మీరు ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే మేము ఎక్కడ కూడా మీరు ఒకటే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఎక్కడ కూడా మైనారిటీస్ ఇది అని మాట్లాడకండి. మనం అందరం కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ వన్. దాన్ని 2 డివిజన్ మేడం వల్ల అవును మేడం గెలుస్తాము. మేడం ఒక్క నిమిషం, మేము గెలవడానికి మాకు దమ్మున్నది, మా దగ్గర పనిచేస్తే దమ్ముంది. ఇక్కడ రిజర్వేషన్స్ అనేది ఏంటి అంటే అక్కడ చేంజెస్ అవుతాయి. రిజర్వేషన్ బట్టి కొట్లాడలేకపోతాం. మేము అడిగేది రిజర్వేషన్. అదే మేడం మీరు అంటున్నారు కదా కొట్లాడే దమ్ము ఉండాలని. మేము కొట్లాడే దమ్ము మాకు ఉంది మేడం. కంపల్సరీ మేము కొట్లాడతాము. ఐఎమ్ ఇండియన్స్, అందరితో కలిసిమెలిసే ఉంటాం, దాంతో ఏం లేదు. మేము అడిగేది ఒక్కటే మేడం, ఏదైతే మీరు 45,000 నుంచి 50,000 లోపల మీరు ఏదైతే ఓటర్లు ఇస్తున్నారో అందరు కూడా ముషిరాబాద్ సంబంధించినటువంటి అసెంబ్లీలో అందరికి డివిజన్లలో కూడా సేమ్ అదే ఇవ్వని చెప్పేసి ఒకటి ఒక లెక్క ఇంకోటి ఇంకో లెక్క లాగా. थैंक यू देदीप्य अगर नहीं आप बैठ जाइए, आप बैठ जाइए प्लीज, आप बैठ जाइए, आप बैठ जाइए प्लीज, आप बैठ जाइए, आप बैठ जाइए, आप बैठ जाइए प्लीज. नो controversies, please sit down.
హానరబుల్ మేయర్ గారికి, డెప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్లకి, నా తోటి కార్పొరేటర్లకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్ననే రీసెంట్గా బై ఎలక్షన్ అయింది. మీకు తెలుసు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే మెయిన్గా ఇది కమిషనర్ గారు చెప్పినట్టు ఒక రోడ్డు తీసుకొని లేకపోతే ఒక న్యాచురల్ రిసోర్సెస్ ఏదో నాలా తీసుకొని డివైడ్ చేశారు డివిజన్స్ అని చెప్పడం జరిగింది. బట్ మా డివిజన్ వెంగళరావు డివిజన్ వచ్చి యాక్చువల్లీ ఉన్న ఓటర్స్ 52,000 ఓటర్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ ఎలక్ట్రల్ రోల్ ప్రకారము. బట్ దాంట్లో ఆల్మోస్ట్ 30% ఓటర్స్ అవైలబుల్లో లేరు సార్ యాక్చువల్గా. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇంత పర్టికులర్గా మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు దాన్ని బట్టి చూసుకుంటే ఒక 40,000 మించి ఓటర్స్ ఉండరు ఈ డివిజన్లో. సో ఈ డివిజన్ డివైడ్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే 50 మీరు డివైడ్ చేసినా కూడా ఒక మధురానగర్ డివిజన్, వెంగళరావు డివిజన్ కింద చేశారు. మధురానగర్ డివిజన్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 20,000 ఓటర్స్ కన్నా తక్కువ మందికే పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఏదైతే చేశారో అదంతా కూడా చెస్ట్ హాస్పిటల్, టిమ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ అండ్ స్టేట్ ఆఫీసెస్ అన్ని కూడా ఇదే డివిజన్లో ఉండడం జరుగుతుంది మేయర్ గారు. సో ఒక్కసారి అవన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రల్ రోల్ని చూసుకొని అందులో ఓటర్స్ని ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసి అసలు ఉన్నారా లేరా అనేది చూసుకొని డెడ్ ఓటర్స్ అలాగే షిఫ్టెడ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా చూసుకున్నాక డివిజన్ని డివైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ అలాగే ముఖ్యంగా డివిజన్ డివైడ్ చేయాలి అనుకుంటే మాత్రం మేడం ఏదైతే వాటర్ వర్క్స్ ముఖ్యంగా చూసుకుంటే సగం పార్ట్ ఏమో వేరే సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంత పార్ట్ ఏమో వేరే సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫర్ ద బెటర్ గవర్నెన్స్ అంతా కూడా ఏరియా అంతా ఒక్కరి కింద డివైడ్ అయితే ఒక్క ఆఫీసర్స్ కింద మనం కన్సల్ట్ చేసి మనం ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి అలా ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒక్క నిమిషం మేడం, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకంటే మా పార్టీ నుంచి మేమే రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎర్రగడ్డ డివిజన్లో కూడా మండల్ ఆఫీస్ యాక్చువల్లీ మండల్ సార్ మాల్నగర్, ఖైరతాబాద్ అండ్ అమీర్పేట్ 3 మండల్స్ కింద డివైడ్ అయింది. అది కూడా 2 డివిజన్స్ కింద స్ప్లిట్ అయింది. అండ్ ఈవెన్ బోరబండ డివిజన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది ఇఫ్ ద డివిజన్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే ఈ బైఫరికేషన్ అవ్వాలి అంటే బోరబండ డివిజన్ కూడా డివైడ్ చేయమని చెప్పి లోకల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాబా గారు చెప్పినట్టు వాళ్ళకి 60,000 ఓటర్స్ అయిపోతున్నారు. సో అకార్డింగ్ టు యువర్ సెన్సెక్స్ దానికి కూడా డివైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాస్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ అండ్ ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం కావాలి అంటే అది జరగాలి అంటే అది కూడా రిక్వెస్ట్ అనేది మా సైడ్ నుంచి జరుగుతుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ ని కూడా డివైడ్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ దట్ డివిజన్. రాకేష్ జైస్వాల్ జీ. आदरणीय मेयर जी, कमिश्नर जी, एक्स ऑफिशियो मेंबर्स और मेरे साथ सब कॉर्पोरेटर को नमस्कार, जय श्री राम। मैडम, मैं जामबाग से आता हूं। अब 9 दिसंबर को जो तेलंगाना गजट निकाले आप, मैं समझता हूं कि गजट निकालने से पहले आप ऑल पार्टी मीटिंग रखे तो आज कमिश्नर साहब का जो 3,000 एप्लीकेशन आए वो एप्लीकेशन नहीं आते समझता हूँ। और मैडम, मेरा जामबाग डिवीज़न है, आपको मालूम है कि इसमें दारुसलाम एमआईएम हाउस भी आता है। उस दारुसलाम के हाउस से लोग क्या करे बोलते मैडम मेरे डिवीजन को छेड़छाड़ करे मैडम को एग्जीबिशन ग्राउंड बोल के मेरा आधा पोर्शन पूरा हमारे जामबाग कट करके एग्जीबिशन ग्राउंड बनाए। मैं इसकी कड़ी निंदा करता हूँ मैडम। इससे पहले मैडम हमारा 4-8 ब्लॉक था जामबाग में डिवीजन में, मैं रिक्वेस्ट करता हूँ कि वो 4-8 ब्लॉक भी मुझे मिला दीजिए। और 4-1 एक ब्लॉक है मैडम जो आधा मेरे को आधा कन्फर्ट को दिए मैडम, उसमें हमेशा कंफ्यूजन रहता। मैं रिक्वेस्ट करता हूँ कि वो 4-1 ब्लॉक भी मेरे को मिला दीजिए मैडम। और मैं आपसे रिक्वेस्ट करता हूँ मैडम, ये 5 साल में कभी मेरे डिवीजन में नहीं आए और मेरे डिवीजन को एक बार 50 दिन में लास्ट बजे आइए मैडम। और आखिर में कहना चाहता हूँ, अगर कोई फ्रेंडशिप का अवार्ड है तो आपको मिलना चाहिए मैडम। आप बीआरएस से 3 साल जब मेयर बने थे आप एमआईएम के साथ थे, आज कांग्रेस में भी मेयर बने तो आज भी आपके एमआईएम के साथ है मैडम। भारत माता जय श्री राम। Thank you very much. Hema garu. Comments, these are the comments I really do not expect from the members. You know, I really do not expect. I expect some respect. And ఇది మాట్లాడేస్తుంటే వాళ్ళు సెపరేట్ గా మీరు వచ్చి మాట్లాడి that is a different game. When you're sitting in the chair, I do not appreciate a member speaking like that. అందరికీ నమస్కారం. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి అండ్ సహచర కార్పొరేటర్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకొని మేయర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా సీతాఫల్ మండి డివిజన్ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది మేడం.
అది 60,000 ఓటర్స్ ఉన్న ఏరియా. సో సీతాఫల్ మండి డివిజన్ మరియు చిలకలగూడ డివిజన్ని చేశారు. చేసి కంప్లీట్గా నా మెయిన్ ఏరియా అంతా కూడా చిలకలగూడ ప్రాంతంలో ఉంది. అక్కడ ఆ ఏరియా డివైడ్ అయిపోయింది. అండ్ రీసెంట్గా గత 3 years కింద స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీరు నాలా కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది, 10 కోట్ల నిధులు. అది రీసెంట్గా ఇప్పుడు అది శాంక్షన్ అయి కూడా ప్రారంభం డిసెంబర్లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కంప్లీట్గా ఆ డివిజన్కి వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ లెవెల్లో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దాన్ని కన్సిడర్ నాలా బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి సీతాఫల్ మండిలో కలిపి ఆ ఏరియాని ఏదైతే తార్నాక డివిజన్కి సంబంధించిన మాణికేశ్వర్ నగర్ని మా డివిజన్లో కలపడం జరిగింది. అండ్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు సీతాఫల్ మండి డివిజన్లో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సీతాఫల్ మండి డివిజన్లో ఉండే మాకు ఆనుకొని ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్. సో అప్పట్లో ఫ్లైఓవర్ లేని కారణంగా ఆ ట్రాక్ని దాటుకొని వాళ్ళు వచ్చే క్రమంలో చాలా మంది చనిపోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సీతాఫల్ మండి డివిజన్లోకి మాకొద్దు, తార్నాకలోనే మా డివిజన్ని కలపండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి తార్నాక, మాణికేశ్వర్ నగర్ ప్లస్ రవీంద్ర నగర్ని తార్నాకలోనే పెట్టి మిగతా ఏరియా ఏదైతే చిలకలగూడ ప్రాంతం ఉందో దాన్ని సీతాఫల్ మండిలో యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మా సికింద్రాబాద్ ఏదైతే ఇప్పుడు సునీత గారు చెప్పినట్టు 5 ఎమ్మెల్యేలు వాస్తవానికి వస్తున్నారు మేడం. ప్రోటోకాల్ అంశం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మాకు జరిగే ఇబ్బందులు ఉంటాయి. ముషిరాబాదే కానివ్వండి, సనత్ నగర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాంత ఎమ్మెల్యేలు మాకు కలవడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఏమి ఇబ్బంది కాకపోవచ్చు, మళ్ళీ రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు డివైడ్ అయినప్పుడు లేదంటే డివిజన్స్ డివైడ్ అయినప్పుడు మళ్ళీ ఏమైనా రిప్రజెంటేషన్సే కానివ్వండి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతం కాన్స్టిట్యున్సీ ఎట్లా అయితే యథావిధిగా ప్రీవియస్ ఉందో దాని అలాగే బౌండరీస్ని డిస్టర్బ్ చేయకుండా సికింద్రాబాద్ ప్రాంతంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు బౌండరీస్ ప్రకారం ఓటర్స్ని కౌంట్ చేయకుండానే మనము డివిజన్లలో తీసుకోవడం జరిగింది. సో వారందరూ డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. సో మా కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కంప్లీట్గా ఇప్పుడు వచ్చేసి 2,41,000 మేడం. సో దాన్ని 8 డివిజన్స్గా డివైడ్ చేసి ఒక 30,000 వస్తుంది. సో పాపులేషన్ వైజ్గా ఈక్వల్గా డివైడ్ చేస్తే అప్పుడు కూడా బడ్జెట్ వైజ్ కానివ్వండి డెవలప్మెంట్ వైజ్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మాకు 60,000 ఓటు, తార్నాక 59,000, మిగతా ఏరియాలు 45, 39 వచ్చేసరికి డెవలప్మెంట్లో కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తక్కువ కనిపించడంతో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు చేసే క్రమంలో ఈక్వల్గా ఓటర్స్ వచ్చే విధంగా ప్లస్ బౌండరీస్ ఏదైతే మేము ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చాం దాని ప్రకారం కన్సిడర్ చేసి మా యథావిధి సీతాఫల్ మండి డివిజన్ పెట్టి ఒకవేళ చిలకలగూడ డివిజన్ని చేయాలంటే వేరే ప్రాంతాలను కొద్దిగా అక్కడ మర్జ్ చేసి దాన్ని డివిజన్గా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ స్టాండింగ్ కమిటీ లాస్ట్ 3 years కింద అప్రూవ్ చేసింది ఇప్పుడు తీసుకుంటున్నాం మేడం. అండ్ ఇంకొక సబ్మిషన్ ఇంకా ఒకవేళ స్టాండింగ్ కమిటీ ఇంకా ఉంటే గిట మావి ఇంకొక చిన్న సబ్మిషన్స్ ఉన్నాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, నా తోటి సభ్యులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక విషయం మేడం, గతంలో కౌన్సిలర్గా నేను చేయడం జరిగింది ఎల్బీనగర్ మున్సిపాలిటీ. అయితే శివారు ప్రాంతాలు అప్పుడున్న హైదరాబాదు శివారు మున్సిపాలిటీస్ అన్నీ కూడా కలపడం జరిగింది. అయితే 2005లో మా ఒక్క పీరియడ్ అయిపోయింది. 2007 దాకా ఈ ఒక హైదరాబాద్ సంబంధించిన పాలక వర్గం ఉంది కాబట్టి 2007 వరకు కలపలేకపోతుంది. తర్వాత 2007లో కలిపిన తర్వాత 2009లో ఈ ఎన్నికలు జరపడం జరిగింది. అయితే నేను ఒక్కటి ఏం అడుగుతున్నా మేడం, అప్పుడున్న మా మున్సిపాలిటీలో ఉన్న అప్పుడు జన్మభూమి స్కీమ్లో వాటరే కానీ అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించిన అప్పుడే చేసిన పనులేవైనాయి. కానీ తర్వాత ఎక్కడైతే మనం లాంగ్ పీరియడ్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడే ఇంతకుముందు ఒక సభ్యులు అనడం జరిగింది. ఎందుకంటే ఒక మాన్యువల్ కవర్ రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నదని చెప్పడం జరిగింది. అయితే మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు చేసుకోవాలని ఉందా లేదా, ఒకటి వాళ్ళని మెప్పించి ఒప్పించి చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరౌండింగ్స్ మున్సిపాలిటీస్లో అన్ని కూడా చిన్న ప్రాంతాలు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నప్పుడు మనం కలిపినాక కూడా వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకొని వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మనం తీసుకుపోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మేడం ఈరోజు ఇక్కడ మన గ్రేటర్ హైదరాబాద్లో కూడా డివిజన్ చైర్మన్ కొత్తపేట ప్రాంతానికి వస్తే మేడం, నాకు కొత్తపేట డివిజన్ చాలా పెద్ద ప్రాంతం మేడం. 2 మండలాలు వస్తాయి, సరూనగర్ రెవెన్యూ వస్తుంది,
ప్లస్ ఉప్పల్ రెవెన్యూ వస్తుంది. ఆ తర్వాత 2 కలెక్టర్ వస్తాయి, ఒకటి మేడ్చల్ కలెక్టరేట్ వస్తుంది, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వస్తుంది. అయితే వాతావరణం నాకు అనుకూలంగా ఉన్నా కానీ ప్రజల గురించి మేడం, ప్రజల గురించి ఏంటంటే వాళ్ళకు సౌకర్యంగా ఉండాలంటే దాన్ని 2 డివిజన్లుగా డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మేడం. తప్పకుండా దాన్ని పరిగణనలో తీసుకోండి, అక్కడ డెవలప్మెంట్ అయితే కనుక అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన జైన్. గౌరవనీయులైన మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్స్కి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నమస్కారాలు. మాది వచ్చేసి 9th డివిజన్ మేడం, రామంతపూర్. మా డివిజన్ వచ్చేసి రెండు డివైడ్ చేశారు. దాంట్లోని మా కొన్ని కాలనీస్ అన్ని వెంకరెడ్డి నగర్ అని కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మా రామంతపూర్ డివిజన్లో మూసీ రివర్ బెల్ట్ ఉంటుంది మేడం. అక్కడ బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ ఇంతకుముందు మా రామంతపూర్ డివిజన్లో ఉండేవి, ఇప్పుడు వెంకటరెడ్డి నగర్ పార్ట్లకు వెళ్ళిపోయాయి. కొన్ని మాకు కాలనీస్ డివైడ్ అయిపోయి వెంకటరెడ్డి నగర్ సపరేట్ చేశారు. కొన్ని అప్సిగూడ డివిజన్ అంటే నా తోటి కార్పొరేటర్ అయినట్టు చేతన అప్సిగూడ డివిజన్వి కొన్ని కాలనీస్ నాకు మెర్జ్ అయిపోయాయి. నాకు అనుకూలంగానే ఉంది వాతావరణం కానివ్వండి. మా రామంతపూర్లో ఇంతకుముందు ఉన్నటువంటి మూసీ రివర్ బెల్ట్ ఏదైతే బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ ఉందో అక్కడ డెవలప్మెంట్ అన్నది మేము వచ్చిన తర్వాత జరిగింది. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి వెంకటరెడ్డి నగర్ డివిజన్లో వేస్తే మేము ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందో లేదో అని ఆ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే టోటల్ వివేక్ నగర్ అప్పుడు 20లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము అంతా ఏరియా అంతా డెవలప్మెంట్ చేసుకున్నాం. అదంతా వెంకటరెడ్డి నగర్ కొత్త డివిజన్లకి వెళ్ళిపోయింది. దానికి మేము ఏం ఇబ్బంది పడేయటం లేదు, కానీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని కొంచెం మారిస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఎఫ్సో నంబర్కి, నాతోటి ఉన్న కార్పొరేటర్స్ అందరికీ నమస్కారం. మ్యామ్, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అడ్డగుట్ట డివిజన్ మ్యామ్. అడ్డగుట్ట డివిజన్ ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు మ్యామ్. అడ్డగుట్ట ఒకటి, నార్త్ లాలగూడ అని ఒకటి చేశారు. అయితే నాకు ఓన్లీ అడ్డగుట్ట పార్ట్ వచ్చింది. నాకు అడ్డగుట్ట నుంచి మొదలు పెడితే శాంతినగర్ దాకా ఉంటుండే. ఇప్పుడు తుకారం గేట్ కూడా మాకు కట్ అయింది. కొంచెం మాకు తుకారం గేట్ కేటాయించాలని కోరుకుంటున్నా. అలాగే మ్యామ్, ఇక్కడ మాకు ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ నగర్ అని వచ్చింది, అది మాకు వద్దని అనుకుంటున్నాను. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు 2 కోర్స్ ఇచ్చారు కదా, 1 కోర్ మేము మా నుంచి పెట్టుకోమన్నారు కదా. మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎక్కడ మేము బడ్జెట్ పెట్టి పనులు చేయాలో మాకు అర్థం అవట్లేదు, ఇక్కడనా అక్కడ అని చెప్పేసి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు కదా. మనం ప్రజాప్రతినిధులు ఎక్కడ ఖర్చు పెట్టినా సికింద్రాబాద్ లో పెడుతున్నావు కదా. కరెక్టే మ్యామ్, కాకపోతే అంటే ఇప్పుడు ఇక్కడ డివైడ్ అయిందని కొంచెం అంతే, ఇంకేం లేదు మ్యామ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థింక్ వైజ్లీ అండ్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టాలి. థ్యాంక్ యూ. మధు గారు మాట్లాడండి, మాట్లాడండి. అన్ని పేపర్లు ఏమి కామన్గా ఉన్నాయి చెప్తారు మేడం. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, ఆఫీసర్స్కి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, తోటి కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం हिंदी नहीं आता हमारे మాతృభాష आता కూడా తీసుకోలేదు ఇంకా టీ బ్రేక్. సో ఐ థింక్ వి షుడ్ కంక్లూడ్ దిస్ సెషన్ సూన్. మీ టీ బ్రేక్ అయితే మేడం, శ్రవణ్ స్వామి, అయ్యప్ప స్వామి శ్రవణ్ ఇంతకుముందు అరే మాట్లాడాలా వద్దా స్వామి? శంకరన్న 2 నిమిషాలు ఇక నేను మాట్లాడాక టీ బ్రేక్ ఇస్తాను. అయితే మేడం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే అయ్యప్ప స్వామి శ్రవణ్ చెప్పినట్టు 2007లో మేడం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా మున్సిపాలిటీలు అన్నీ మెర్జ్ చేసి ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా ఆపింది మేడం. పెట్టి 2007 అంటే 2009లో ఎలక్షన్ అయింది. ఆ 2 సంవత్సరాలల్లో ఆ మెర్జ్ చేసిన మున్సిపాలిటీలు అన్నిటికి కూడా దాదాపు ఒక్కొక్క మున్సిపాలిటీకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాడు మేడం. ఆ నిధులు ఇచ్చి డెవలప్మెంట్ అనేది చూపించారు. అప్పుడు ఆ తర్వాత ఎన్నికలకు పోయారు, డిలిమిటేషన్ అయింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎన్నికలకు పోయారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా అంత తొందర వచ్చింది ఏముంది, మీరు కూడా ఇప్పుడు
శివారు మున్సిపాలిటీలకు నిజంగా చాలా మంది కార్పొరేటర్లు చెప్పారు అక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ 2009లో మెర్జ్ చేసిన మున్సిపాలిటీలోనే ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు కలిపారు, వాటికి కూడా అంతో ఇంతో అంటే మేము ఒక్కొక్క మున్సిపాలిటీకి 400-500 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ పెట్టి ఎన్నికలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి గౌరవ మేయర్ గారికి మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తూ, అట్లాగే ఇక డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ నేను మాట్లాడితే ఏమైనా కష్టం వచ్చిందంటే చెప్పండి. అయితే డీలిమిటేషన్ అదే స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు 10 నిమిషాలు స్పీచ్లు ఇచ్చారు మేడం. మేము స్పీచ్లు ఇస్తలేము, జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తున్నాము. అయితే మేడం ఇందులో ఈరోజు డీలిమిటేషన్ దాంట్లో చేసిన దాంట్లో హౌస్ నెంబర్స్ తోటి కూడా కొన్ని ఇచ్చినారు మేడం. మొన్న 2016లో హౌస్ నెంబర్స్తో చేస్తే ఒకటే డివిజన్ ఒకటే హౌస్ నెంబర్ 2 సేమ్ సీరియల్ 8-4 వనస్థలపురంలో ఉంది, 8-4 హస్తినాపురంలో ఉంది, 8-4 చంపపేట డివిజన్లో ఉంది. మీరు హౌస్ నెంబర్లతోని మనం డీలిమిటేషన్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు 8-4 కమిషనర్ గారు మీరు ఎందుకంటే మొన్న ఇచ్చినారు ఎన్నికలు కరెక్ట్ 2020లో ఎన్నికలు 16లో జరిగినాయి, 20లో జరిగినాయి. 16లో నేను 100 ఓట్లతో ఓడిపోయినా. ఏందని ఆయన అంటే పక్క డివిజన్ల ఓటర్ లిస్ట్లో వచ్చి మా డివిజన్లో వచ్చేసిపోయారు. మాకు ఎన్నిక అయ్యే వరకు కూడా తెలియదు, ఎలక్షన్ రోజు కూడా తెలియదు మాకు వనస్థలపురం హస్తినాపురం ఓట్లు ఇక్కడ చంపాపేట డివిజన్లు ఉన్నాయని. మొన్న 2020లో మాకు తెలుసు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అవన్నీ సరి చేసుకొని ఎన్నికలకు పోవడం జరిగింది. అట్లా హౌస్ నెంబర్స్ తోటి మీ డీలిమిటేషన్ చేయొద్దని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, మా డివిజన్లో సాయిరామ్ నగర్ ఒక కాలనీ ఉంది మేడం. ఆ డివిజన్ సాయిరామ్ నగర్ 2 డివిజన్లు వేసారు. ఒకటి సగం కాలనీ చెంపాపేట డివిజన్లో వస్తుంది, సగం కాలనీ కర్మన్ ఘాట్ డివిజన్లో వస్తుంది. ఈ విధంగా కాకుండా ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉన్నది సార్. ఆ 60 ఫీట్ రోడ్ ప్రాతిపదిక తీసుకుంటే చంపాపేట డివిజన్ అక్కడ పోతుంది, ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ ఇతల నుంచి కర్మన్ ఘాట్ డివిజన్ వస్తుందని చెప్పి సందర్భం మనవి చేస్తూ, అదొకటి బైరామలగూడ డివిజన్, ఒకటి బైరామలగూడ డివిజన్ పేరు బైరామలగూడ డివిజన్ పెట్టారు. కానీ బైరామలగూడ ఆ డివిజన్లో బైరామలగూడ లేదు కాబట్టి ఏంటంటే బైరామలగూడ డివిజన్లో బైరామలగూడ గ్రామాన్ని కలిపితే ఆ డివిజన్కి అందం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంకోటి తీసుకుంటున్నారు కదా, మీరు ఎట్లా ఇప్పుడు శివారు మున్సిపాలిటీలు ఇప్పటికీ 60-70 వేల ఓట్లతో ఉన్నాయి. కొన్ని డివిజన్లకు వచ్చేసరికి 15-20 వేల ఓట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకున్నారు? హౌస్ నెంబరా లేకపోతే ఏమంటారు టోటల్ బౌండరీ మన మీరు మీరు భౌగోళికంగా మిమ్మల్ని అందరూ చూస్తే భౌగోళికంగా సార్ మేడం భౌగోళికంగా తీసుకున్నారా, ఓటర్ లిస్ట్ ప్రకారం తీసుకున్నారా? ఇది క్లారిటీగా ఇవ్వాలి. ఎందుకంటే భౌగోళికంగా అంటే చాలా మా దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా కాలనీలు డెవలప్ అయ్యి ఉన్నాయి. మీరు అక్కడ ఓట్లు లేవని చెప్పి మీరు భౌగోళికంగా పెద్దగా తీసుకొని ఓల్డ్ సిటీకి వచ్చే వరకల్లా ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీకి వచ్చే వరకల్లా 15-20 వేల ఓట్లకు తీసుకొని మా డివిజన్లు 60,000-70,000, ఇప్పుడు నేను ఉన్న డివిజన్ 68,000 ఓట్లు. అట్లా కాకుండా మీరు తీసుకుంటే ఓటర్ లిస్ట్ ప్రకారం 25-30 వేల ఓట్లు ఆ ప్రాతిపదికన తీసుకోండి. భౌగోళికంగా తీసుకుంటే కూడా అన్ని కూడా సేమ్ అదే భౌగోళికంగా అదే తరహాలో డివిజన్లు వచ్చే ప్లాన్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మధు గారు. సబిత గారు, సబిత థ్యాంక్ యూ మేడం. ఇస్తున్నాను కదండి, ఎవ్రీబడి ఐఎమ్ గివింగ్ అ ఛాన్స్ దేర్, ఐఎమ్ గివింగ్ అ ఛాన్స్ హియర్. మీ పార్టీకి ఇస్తున్నాను కదా, ఐఎమ్ కమింగ్ మేడం అని నుంచుంటే నేను ఏం చేయాలి? మీ వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు నాది మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ 135 డివిజన్ మేడం. నా డివిజన్ ని 3 ముక్కలు చేసేసారు. అన్న ఒక్క నిమిషం అన్న, ఫైనల్లీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మాట్లాడడానికి.
మేడం ఇప్పుడు నాకు ఒకటి రిక్వెస్ట్ ఏంటిదంటే, ఒకటి వెంకటపురము, ఒకటి భూదేవి నగర్, ఒకటి కనాజిగూడ అని 3 భాగాలు చేశారు మేడం నా డివిజన్ ని. కనాజిగూడ డివిజన్ లో ఏదైతే మీరు పేరు పెట్టిన కనాజిగూడలో ఆర్టీసీ కాలనీ, బోరా ముస్లిం కాలనీ, మళ్ళా లోటస్ పాండ్, ఇంకా కొన్ని ముస్లిం ఏరియాస్ కుక్కట్పల్లి జోన్ కి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏమైతుందంటే మల్కాజిగిరిలో ఎమ్మెల్యే గారు కోటేయాలి, కార్పొరేటర్కి వచ్చి కుక్కట్పల్లిలో వెళ్ళి వేయాలి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నా ఈ డివిజన్లో ఏదైతే ఉందో ఆర్టీసీ కాలనీ, బోరా ముస్లిం కాలనీ, ఇవన్నీ కనాజిగూడలోనే ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేడం ఇదైతే కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ ఆఫీసర్స్కు మరియు ఆఫీసర్లందరికీ, నా తోటి కార్పొరేటర్లకు నమస్కారాలు తెలుపుతూ, అమ్మ మాది కార్వాన్ కాన్స్టిట్యున్సీ జియాగూడ డివిజన్. కార్వాన్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఉంటాయమ్మా, 3 ప్లస్ అయినాయి, టోటల్ 10 అయినాయి. అందులో టప్పచెబుత్రా ఒక డివిజన్ అమ్మ. అది కార్వాన్ నుండి గంగాపుత్ర సంఘం ఒక సబ్జీ మండి ఉంటుందమ్మా, ఓల్డ్ సబ్జీ మండి. అది తీసుకొచ్చి టప్పచెబుత్రలో మర్జ్ చేశారు, దాన్ని ఒక డివిజన్ చేశారమ్మా. దానికి సంబంధించి 13-4 377/1 ఈ టప్పచెబుత్రలో కూడా ఈ డోర్ నంబర్ ఉంది, మరి కార్వాన్లో కూడా ఈ డోర్ నంబర్ ఉందమ్మా. కార్వాన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 15-20 కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. దాన్ని కార్వాన్ ఒకటి మన కేంద్రీయ విద్యాలయ డిఫెన్స్ కాలనీ కూడా కలపడం జరిగిందమ్మా. ఒక్కసారి దానిపైన మీరు ఒకసారి దృష్టి పెట్టాలి. అదేవిధంగా లంగరోజు నుంచి కూడా 18-20 కంప్లైంట్లు రావడం జరిగింది, అక్కడ కూడా కొంచెం ఇబ్బంది ఉందమ్మా. కార్వాన్ లంగరోజు పైన కొంచెం దృష్టి పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నామా. ధన్యవాదాలు. తప్పకుండా. థ్యాంక్ యూ. సునీత గారు. గౌరవ మేయర్ గారికి, అధికారులకు, ఎక్స్ అఫిషియోకి, నాతోటి ప్రజాప్రతినిధులందరికీ జై శ్రీరామ్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 9 డివిజన్లని 15 డివిజన్లుగా చేసిండ్రు. అందులో మౌలాలి, ఆనంద్ బాగ్ రెండింటిని మార్చలేదు. అంటే కమిషనర్ గారు ఇంతకు ముందు అన్నారు. అయితే ఏవైతే ఏరియా పరంగా ఫ్యూచర్లో పాపులేషన్ పెరుగుతుంది, ఓటర్లు పెరుగుతారు అనుకున్న వాటిని తక్కువ ఓటర్లు ఉన్నా కానీ డివిజన్లుగా విభజించామని. కానీ మరి ఏ ప్రాతిపదికన మౌలాలిని వదిలేసిరో మాకు అర్థం కావట్లేదు. మౌలాలి ఎందుకు అంటే మైనారిటీలు ఎక్కువ ఉన్నారని విభజించలేదా అని అడుగుతున్నారు. అయితే అధికార వికేంద్రీకరణ అనేది పాలనా సౌలభ్యం కోసం అందరికీ అవసరమే. అందువల్ల అధికారులు అందుబాటులో ఉంటారు, నాయకులు అందుబాటులో ఉంటారు, డివిజన్ అభివృద్ధి చెందుతుంది. పొద్దునుంచి అందరూ చెప్తున్నారు చారిత్రక నిర్ణయం. కానీ మేము కూడా చెప్తున్నాము ఈ చారిత్రక నిర్ణయం అనేది చారిత్రక తప్పిదం కాకూడదని. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో మార్పులు చేసిరు. జిహెచ్ఎంసీ చట్టంలో మనందరికీ తెలుసు, ఒక కార్పొరేటర్ ఒక మ్యాన్ హోల్ చేయించుకోవాలంటే కూడా అధికారుల చుట్టూ ఎంత తిరగాల్సి వచ్చేదో మాకందరికీ 4-5 సంవత్సరాలుగా అనుభవమే. అటువంటి నిర్ణయాలు లేకుండా కార్పొరేటర్ కంటూ కొన్ని నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి. అంతేకాకుండా మౌలాలి చుట్టూ ఉన్న ప్రాంతాలు కాలనీలు తీసుకుంటే మౌలాలి చుట్టూ రైట్ సైడ్ మౌలాలి దర్గాకి మెట్ల సైడ్ ఉన్న కాలనీలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని కాలనీలు ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి సాదుల్లా నగర్, భరత్ నగర్, సుభాష్ నగర్, మౌలాలి చిల్లా, ఓల్డ్ మౌలాలి, ఇంకా ఉల్ఫత్ నగర్, ఇవన్నీ కలిపి ఆర్టీసీ కాలనీ, ఇవన్నిటితో కలిపి ఒక డివిజన్ గా ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరిలో 40,000 ఉన్న ఓటర్లు ఉన్న డివిజన్ ని 3 డివిజన్లుగా మార్చారు. కానీ మౌలాలిలో 58,000కు పైగా ఉంటాయి. 58,000 పైగా ఉన్న డివిజన్ ని ఎందుకు మార్చలేదు? విభజన నియమాలకు మౌలాలి ఎందుకు మినహాయింపు ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. చిన్న డివిజన్లోనే ఎక్కువ డివిజన్లు చేసిరు, ఎక్కువ ఓటర్లు ఉన్నాయి, తక్కువ డివిజన్లు చేసిరు. ఇది కొంచెం చూసుకోవాలని చెప్తున్నా. ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉన్నవి హిందూ కాలనీస్. హిందువులు అంటే 2 సైడ్స్ హిందువులు ముస్లింలు ఇద్దరు ఉంటారు. అయితే 2 డివిజన్లుగా ఈజీగా చేయొచ్చు. 35,000కు పైగా ఒక డివిజన్ గా తయారవుతుంది. కానీ ఎందుకు చేయలేదో మరి కమిషనర్ గారే చెప్పాలి. అయితే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఇవ్వండి అమ్మా. ఇంకా ఉంది మేడం.
ఇంకా అయితే- కాదు వాట్ ఎవర్ యూ హ్యావ్ బికాస్ వీ హ్యావ్ వెరీ అందరు కూడా ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాట్ ఎవర్ యూ హ్యావ్ ఐ గివెన్ యూ అ ఛాన్స్. మీకు ఏమన్నా ఉంటే ప్లీజ్ గివ్ ద రిప్రజెంటేషన్ అండ్ విల్ మేడం అడ్రస్. ఇప్పుడు ఇంతకు ముందు కి విజయక్కకి వాళ్ళందరికీ చాలా ఎక్కువ సమయం ఇచ్చింది. అట్లా సమస్య టైం ఇస్ సమస్య టైం ఉన్న ఇస్ వాళ్ళకి- రన్నింగ్ అవుట్. అందరూ కూడా ఇక్కడ మీ ఎవ్వరు కూడా నో ఎక్స్క్యూజ్ ఒక్క నిమిషం. Just ఇక్కడ 1 ఎవ్వరు minute. కూడా మీ పార్టీ నుంచే ఇంకా చాలా మంది మహిళలు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి I have to give them a chance. కంక్లూడ్ చేసేస్తాను. అయితే మౌలాలిని ఎందుకు 2 డివిజన్లుగా మార్చాలి అంటే గత 20 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక 60,000 ఓటర్లు 60 కాలనీలు ఉన్న ఒక డివిజన్ 5 సంవత్సరాల్లో బాగు చేయాలంటే నిధుల కేటాయింపు కూడా అవసరం. మాకు నిధుల కేటాయింపు ఏ పద్ధతిలో ఇచ్చారో అందరికీ తెలుసు. మేము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగితే కానీ మాకు నిధులు ఇవ్వలేదు. మీ దగ్గరికి కూడా చాలా సార్లు వచ్చినాము. పాలన సౌలభ్యం అనేది ప్రతి ఓటరి హక్కు, ప్రతి పౌరుని హక్కు. ఎవరైతే అంటే మిగతా కొన్ని డివిజన్లకు మేము చూస్తున్నాము, జూబ్లీహిల్స్ కానీ దాని చుట్టుపక్కల ఉన్న డివిజన్లలో ఇప్పుడు ఎవరు నిధుల గురించి మాట్లాడట్లేదు. వి ఆర్ టాకింగ్ అబౌట్ డీలిమిటేషన్. ఐ థింక్ యూ షుడ్ ఎండ్ ద సబ్జెక్ట్. गाँव साहब बात करना चाह रहे तो बात करिए. गाँव साहब बात करना चाह रहे तो बात करिए. नहीं शैलजा गारू గుడ్ ఈవినింగ్ మేయర్ మేడం గారు, డిప్యూటీ మేయర్ మేడం గారు, కమిషనర్ గారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్. Silence, please, silence. I'll get it later. స్వచ్ఛ నమస్కారం. 2 मिनट गर्ल्स बैठ जाइए. I'll give you the chance. Sit down. गर्ल्स मैं दूंगी आपको. बैठ जाइए. शैलजा गारू. మేడం నా చిన్న సబ్మిషన్ ఏంటంటే మేము ఏమనుకున్నామంటే 27 మండలాలు ఏదైతే కలుపుతున్నారో జిహెచ్ఎంసీలో అవి సపరేట్ గా 150 డివిజన్స్ చేసి ఈ ఉన్న 150 డివిజన్స్ అలాగే ఉంచితే బాగుంటుందని నా చిన్న సబ్మిషన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనము పొలిటీషియన్స్ గా మనం పబ్లిక్ లో తిరుగుతుంటాం, మనం ఓట్లు వేయించుకుంటాము. కానీ పబ్లిక్ కి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసేది మనమే కాబట్టి అలాంటి చర్యల్లో కొద్దిగా చిన్న మీరు నా చిన్న సబ్మిషన్ ఏంటంటే ఆ 27 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి 150 డివిజన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన 150 డివిజన్స్ అలాగే ఉండనియాలని కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు సీతాఫలం మండిది కొద్ది ఏరియా వచ్చింది మేడం, బౌద్ధ నగర్ కి. మేడం సీతాఫలం మండి కొద్ది ఏరియా వచ్చింది మాకు. మాది మీరు ఆల్రెడీ విజిట్ చేశారు, మొత్తం నాలా ప్రాంతము. वहाँ आप लोग क्या है, क्या तमाशा है? What is this? Why is everybody speaking so loud when a member is speaking in the house? नहीं, क्या है? आप लोग बात करें तो everybody should be quiet. నా డివిజన్ లో ఓటర్స్ 39,000 మేడం. ఇప్పుడు నాకు సీతాఫలం మండి ఏరియా కొద్దిగా కలిసింది. సో 10,000 ఓటర్స్ యాడ్ అయ్యారు మనకి. మీరు ఆల్రెడీ నా డివిజన్ విజిట్ చేశారు, మొత్తం నాలా ప్రాంతము. మీరు విజిట్ చేసినాక కూడా మనకు నాలా డెవలప్మెంట్స్ ఏం అవ్వట్లేదు మేడం. ఆల్రెడీ స్టాండింగ్ కమిటీలో కూడా పెట్టాము, అది ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. అది తొందరగా చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను మేడం. మ్యామ్ నా చిన్న సబ్మిషన్ కూడా తీసుకోండి. ఇందాక చెప్పాను కదా 27 మండలాలు 150 చేయాలని చెప్పేసి, వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా సజెషన్. గౌరవ మేయర్ గారికి మరియు సభకు నమస్కారం. మరి మా ముసాపేట డివిజన్ ని రైల్వే ట్రాక్ ఎక్కి మా అధికారులు ఆ ట్రాక్ ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా తీసుకుపోయి, అంటే ఇంతకుముందు వెస్ట్ సైడ్ ఉన్న మా ముసాపేట తర్వాత సౌత్ సైడ్ అయింది, సౌత్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ అయితే అట్లా గడియారంలో మూలు తిప్పినట్టుగా తిప్పుతున్నారు. మా అడ్రస్లలో మూసాపేట అంటే అడ్రస్లో రాసుకుంటాం, కానీ ఆ ముసాపేటలో ఆ డివిజన్లు ఆ ఇల్లులు మూసాపేటలో రావు. ఇకపోతే ఓవరాల్ గా పొద్దున్న నుంచి విన్న తర్వాత సభ్యులందరి మాటలు, అంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా ఈ డిమార్కేషన్ జరగడం వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరికి లాభం జరగలేదు అని కనుక ఆలోచిస్తే కేవలం ఒక పార్టీని సంతోష పెట్టడానికే ఈ డిమార్కేషన్ జరిగింది. మాట్లాడితే మీరు కూర్చోవాలి. ఇది No, you cannot. No, you cannot. డిమార్కేషన్ No, I will not let you speak. No, if you are doing controversy, అందుకే నేను మైక్ ఇవ్వలేదు మీకు, అందుకే నేను మైక్ ఇవ్వలేదు. సిట్ డౌన్. సురేఖ గారు మాట్లాడండి.
సురేఖ గారు మాట్లాడు. నో, ఐ డు నాట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీస్. నో, యూ కెన్ నాట్ టాక్ లైక్ దట్. చెప్పే పదే పదే నేను చెప్తే కూడా యూ కెన్ నాట్ డూ దిస్. సురేఖ గారు మాట్లాడండి. నో, యూ కెన్ నాట్. థ్యాంక్ యూ మేడం. అట్ లాస్ట్ శంకర్ యాదవ్ గారు మీరు నో, ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ద మైక్ టు సురేఖ గారు. యూ స్పీక్. సురేఖ గారు, యూ స్పీక్. Either you want to speak or I will adjourn the house. I will adjourn the house. If you do not want to, then you tell your person to sit down. కూర్చోమనండి. మీరు లేదు. నో, నేను ఒక్క నిమిషం వినండి. నేను పదేగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నో, నరసింహారెడ్డి గారు, నేను సురేఖ ఒక్క నిమిషం. వాట్ ఈస్ దట్ దట్ యు ఆర్ థ్రోయింగ్? చూడండి ఆయన బిహేవియర్. హీస్ థ్రోయింగ్ పేపర్. What is this? Such unruly behavior of the members. పదే పార్టీ వైస్ తీయకండి. ఒక నో, you will not take any parties ఇది. No, you will. మీరు మాట్లాడతారా? ఓకే, ఫైన్. Sit down. సురేఖ గారు, శంకర్ యాదవ్ గారు, మాట్లాడతా అంటే నేను కూర్చోండి. శ్రీవాణి గారు, I did not give you the mic. Sit down. సురేఖ గారు, you will speak. Such unruly behavior, you will tear the papers. For what reason are you tearing the papers? For what reason? Okay, Commissioner GHMC has recorded all the suggestions and the objections expressed by the honorable members. Commissioner GHMC is hereby directed to examine the issues in detail and submit the report to the government.